ఓకే. ఓకే అండి. సో, నిన్నటి బోధనంతా గుర్తుంది గదా! ఆల్రెడీ మనం ఎక్కడి దాకా ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. జ్ఞానపు అవగాహనలో టీడీఎస్ దాకా వచ్చాం. తర్వాత ఎన్వైర్న్మెంట్ అనేది కూడా ఒకటి యాడ్ చేస్తారు తండ్రి. దాన్ని కూడా చెప్పుకున్నాం. సో, టీడీఎస్, ఎన్వైర్న్మెంట్ ఈ రెండిటి గురించి తెలుసుకున్నాం మనం. అంతేనా? టోటల్‌గా. మాయ. మాయ ఆ! గురించి ఆ! ఫైనల్ యెస్. పాయింట్. యెస్ అండి. వెరీ గుడ్. సూపర్ అండి. యెస్. మాయ గురించి. ఓకే. సో, మాస్టర్స్ అర్థమైంది కదా! 2 విభిన్న వ్యక్తీకరణలు. తండ్రే తానే సర్వస్వంగా మారి స్వయమే తత్వమసి అయ్యి, ఆ తత్వమసిలో ప్రతీదీ ఒక ఇండివిడ్యువల్ అయి, ఆ ఇండివిడ్యువల్‌లో ప్రతీదీ ఆ స్వయమే సెంటర్ అయి, సెల్ఫ్ సెంట్రిక్ సన్ అయి, ఆ స్వయమే ద్వితీయ చైతన్యాన్ని సృష్టించుకొని, ఆ ద్వితీయ చైతన్యాన్ని సృష్టించడానికి ముందు ఆత్మ చైతన్యాన్ని సృష్టించి, సో ఈ 3 ఇంటిగ్రేటెడ్ అయామ్‌గా ఉంటూ ఒక జర్నీని చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. సో ఇక్కడ దాకా మనం అవగాహన చేసుకున్నాం. అలా ఎప్పుడైతే అలా తనను తాను విస్తరించుకుందో ద్వితీయ చైతన్యంగా, ఆ విస్తరించుకున్నప్పుడు మరి తాను ఏమై ఉంటానో, తాను ఎంత అయి ఉంటానో, తాను ఏమవ్వగలను, ఎలా అవ్వగలను, ఏ ఏ విధంగా అవ్వగలను, ఎంత అవ్వగలను అనేది మొత్తం అది తెలుసుకోవాల్సిందే. అంటే అది ఖచ్చితంగా విక్షేపణ శక్తి. మాయ గురించి మనం స్టార్టింగ్ లో తెలుసుకున్నాం కదా. విక్షేపణ శక్తి అనేది ఎవరైనా వాడతారేమో నిన్న. ఎందుకంటే ఈ బుక్ స్టార్టింగ్ లో 20 రోజుల క్రితం చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం మనం. మెసేజ్లు పెట్టుకొని ఏఐ చూసుకొని అందరూ రెస్పాండ్ అయ్యాయన్ని. సో ఆవరణ శక్తి, విక్షేపణ శక్తి అనే 2 శక్తులు అక్కడ పనిచేసినాయా లేదా మాస్టర్స్? మాయ ఎంటర్ అయింది. ఎందుకంటే నేను లేనమై ఆట ఆడాలి కదా. నేనేంటో తెలుసుకోవాలి కదా. నేను అది తెలుసుకోవాలంటే మీకు ఇంకొకటి ఆల్రెడీ సీనియర్స్ అండ్ సూపర్ సీనియర్స్ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంతర్జ్ఞానంలో కొత్తగా వచ్చిన వారికి, లేకపోతే లైట్గా అవగాహన ఉన్న వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. అనంత మహాశూన్యం గురించి నిన్న నిన్న కావాలనే చెప్పలేదు ప్రత్యేకంగా. అనంత మహాశూన్యానికి ఉన్న ఒక లక్షణం గురించి అమరసిద్ధుడు చెప్పారు. ఆ లక్షణం ఏంటంటే, ఎవరికైనా గుర్తుందా వాయుడి యొక్క లక్షణం? నథింగ్ మెటీరియల్లీ, ఎవ్రీథింగ్ పొటెన్షియల్లీ. సూపర్, బ్యూటిఫుల్. ఎస్, నథింగ్ మెటీరియల్లీ. ఎందుకంటే నథింగ్ అది అంతకు ముందు ఉన్నదే నథింగ్. అంతకు ముందే ఏమీ లేదు. అది ఏమీ లేని దాంట్లో ఏముంటది చెప్పండి? ఏమీ ఉండదు. సో నథింగ్ మెటీరియల్లీ. సో పదార్థ స్వరూపంగా, వస్తు రూపకంగా, ఒక ఆకార రూపకంగా, గుణరూపకంగా, లక్షణ రూపకంగా, ఏ ఏ రూపకంగా, ఇప్పుడు దైవం ఎన్ని రూపాలు అయితే అయి ఉన్నాడో అలా ఏ రూపకంగా కూడా ఏమీ లేదు. కానీ ఏదిగా అయినా సరే అవ్వగలిగే, ఇది అసలు విషయం, ఏదిగా అయినా సరే అవ్వగలిగే లక్షణం వాయుడికి ఉంది. ఎంతైనా, ఎలా అయినా, ఏదైనా సరే అవ్వగలిగే లక్షణం దానికి ఉంది. దానికి అది అర్థమైంది. నేనే అయి ఉన్నాను, నేను కాకుండా ఇంకోటి లేదు. సో నేనేంటో నేను తెలుసుకోవాలి అంటే నేను రిఫరెన్స్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక సంథింగ్, ఒక ఫ్రేమ్ వర్క్ ఒకటి ఉంటే తప్ప నేను అర్థం చేసుకోలేను. ఇప్పుడు మీకు 1 ఎకరం పొలం ఉంది. ఎన్నోసార్లు ఉదాహరణ చెప్పా. 1 ఎకరం పొలం ఉంది. ఎకరం పొలంలో ఇల్లు కట్టాలంటే వైనం తైనం లేకుండా ఎక్కడ పడితే అక్కడ గట్టి పడేస్తావా? వాస్తు గీస్తూ లేకుండా. లేకపోతే నువ్వు ఎంత గార్డెన్ కోసం ఉంచుకుందాం అనుకుంటున్నావు, ఎంత దాన్ని ఎలా చేద్దాం అనుకున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఒక మూల వాచ్మెన్కి ఎక్కడ కట్టిద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఒక డూప్లెక్స్ లేకపోతే నీకు నచ్చినట్టు ఒక మండువా ఇల్లు ఎలా కట్టిద్దాం అనుకుంటున్నావు, ఏ ఫేస్ తో కట్టిద్దాం అనుకుంటున్నావు, నీకు రోడ్ డెట్ ఉంది, ఏ ఫేస్ నీకు కలిసి వస్తుంది, సో ఏ ఫేస్ పెట్టించుకుంటావు, నీకు ఆ కారిడార్ ఎలా ఉండాలి, నీకు ఎంట్రన్స్ ఎలా ఉండాలి, నీకు ప్రహరీ గోడ ఎక్కడ రావాలి, ప్రహరీ గేట్ ఎటువైపు రావాలి, ఇలా అన్ని మొత్తం బ్లూ ప్రింట్ వేయించుకొని దాని తగ్గట్టు కట్టించుకుంటావా? వైనం తైనం లేకుండా ఊరికి వాస్తు గీస్తూ లేకుండా ఒక మూల ఇసిరేసినట్టు ఒకవైపు ఒకటి, అడదిడ్డంగా ఒక సైడ్ ఒకటి, ఇట్లా ఏది పడితే అది చేస్తావా? ఒక పద్ధతి ప్రకారం చేస్తావు కదా. ఒక పద్ధతి ఉంటుంది కదా ప్రతి దానికి, అవునా? ఎస్ సార్. సేమ్ అలాగా ఇది కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఇంత వర్క్ చేసుకుని టీడీఎస్ అండ్ ఎన్వైర్మెంట్
ఎన్వైరన్మెంట్ ఇయేగా ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకుంది. ఎన్వైరన్మెంట్ అంటారు, ఎన్విరాన్మెంట్ అంటారు, ఏది కరెక్టో అది, ఏది కరెక్ట్ అయితే అది తీసుకోండి. సో ఎన్విరాన్మెంట్ సో క్రియేట్ చేసుకుంది. ఆ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ రెండిట్లో ఏదైతే సెకండరీ ఏదైతే ఉందో సెకండరీ ఎప్పుడు కూడా అమరసిద్ధుడు ఎప్పుడు ప్రైమరీని ఎడం చేత్తో చూపిస్తారు, తర్వాత సెకండరీని కుడి చేత్తో చూపిస్తారు. మరి రామారావు గారికి మహానుభావుడికి ఏ గురువు గారు చెప్పారో, ఆయనకి ఏ అవగాహన కలిగిందో తెలియదు, కానీ ఆయన చాలా మంది కాంట్రవర్సీ అయింది ఆ రోజుల్లో కూడా. అయినా సరే ఆయన ఎప్పుడు దక్షిణాస్తంతోనే ఆశీర్వదించేవారు. ఆ కృష్ణుడి వేషం, రాముడి వేషం ఇలాంటివన్నీ వేసినప్పుడు భగవంతుడి వేషం, ఆయన ఎప్పుడు దక్షిణాస్తంతోనే ఆశీర్వాదం ముద్ర పెట్టేవారు. ఆయన ఎవరు చెప్పినా వినేవారు కాదు. ఆయనకి ఏ జ్ఞానం, ఆయన బ్రహ్మముహూర్తంలో లేచి సాధన చేసేవారు అని అంటారు. 3:30 ఏమో లేచి సాధన చేస్తారు, అక్కడ సాధన అని చెప్పేవారు. సో ఆయనకి అన్ని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా గురువు చెప్పు ఉండొచ్చు, మాకు తెలియదు కదా. సో సేమ్ ఎడమ చెయ్యి దైవానికి సింబల్, ఎప్పుడు రామతజ్ఞానం మనకి ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు కుడి చెయ్యి సెకండరీ తత్వం, జీవతత్వానికి. సో ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఈయన ఏమన్నాడంటే వీడికి ఒక వాగ్దానం చేశాడు, గో అండ్ మేక్ వాట్ యు విష్, వాట్ యువర్ విల్, ఐ విల్ బికేమ్ దట్. వెళ్ళు, నువ్వు ఏదనుకుంటావో, ఎలా అనుకుంటావో, ఎంత అనుకుంటావో, ఏదనుకున్నా సరే నన్ను దానిగా మార్చేసేయి, నేను దానిగా మారిపోతాను. ఇద్దరం కలిసి నీ ద్వారా మనల్ని మనం అవగాహన చేసుకుందాం. ఈ క్రమంలో నేను నిన్ను తప్పు పట్టను, తక్కువ చెయ్యను, అవమానించను, అవహేళన చేయను. ఎలా అయితేనే ఒప్పుకుంటాను, అలా అయితే ఒప్పుకోను అనే ఏ కండిషన్స్, నియమాలు, నిబంధనలు పెట్టను అని ఒక ప్రేమ వాగ్దానాన్ని ఇతనికి చేశాడు. ఆ ప్రేమ వాగ్దానాన్ని పాలిస్తూనే, ఆ ప్రతిజ్ఞ పాలన చేస్తూనే దైవం ఇప్పటికి కూడా సృష్టిలో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఆ తర్వాత వీడు మానవుడే జీవుడు, ఆ జీవుడే దేవుడు. అయినా సరే వాడు మాయలో పడిపోయి, భ్రమలో పడిపోయి, విక్షేపణ శక్తితో వాడు దైవం నుంచి వేరైపోయి, వాడు వాడి స్థాయిని, మనిషి నుంచి మాధవుడిగా మారాలి. కానీ మనిషి నుంచి జంతువుగా, పశువుగా, మృగంగా, రాక్షసుడుగా, దానవుడిగా మారిపోతున్నారు. లోయ స్థితులకు పడిపోతున్నారు, క్షీణాతిహీనమైన స్థితులకు పడిపోతున్నారు మనుషులు. కనీసం అట్లీస్ట్ మానవత్వంతో మనిషిగానే ఉండాలి. సో అలా ఇలాంటి నీచ స్థితులకి పడిపోతున్నా సరే స్వతహాగా అతడిలోని మూలం అనేది దైవమై ఉన్నది కాబట్టి అతను ఆదిలో, అర్జున నీవు నేను అందరం ఏకకాలంలో ఆవిర్భవించాము అర్జున అనేది ఆల్రెడీ ఆయనకి గుర్తుంది కాబట్టి, ఆయనే నేను అనేది కూడా గుర్తుంది కాబట్టి, అందుకే దైవం ఎవరినీ తప్పుపట్టరు. అందుకే దైవం ఎవరినీ తనంతట తాను సంహరించరు. అందుకే దైవం ఎవడిని ఎప్పుడు దూషించడు, ద్వేషించడు, జడ్జిమెంట్ పాస్ చేయడు. సో సేమ్ నువ్వు కూడా మాస్టర్ అయ్యి మాధవుడిగా మారాలి అంటే యూ హ్యావ్ టు బి సేమ్, అప్లై దిస్ ద అన్కండిషనల్ ప్రామిస్ ఏదైతే గాడ్ చేశారో ఆ ప్రామిస్ ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారో, తన ప్రతిజ్ఞ పాలనని ఇప్పటికి కూడా ఆయన పాటిస్తూ ఉన్నారు. అది నువ్వు కూడా చేయగలిగిన రోజు నువ్వు కూడా అంతే సంపూర్ణమైన దివ్య ప్రేమ దైవ స్థితిలో అలరాడుతూ ఉంటావు. సో ఏం చేయాలి? నో జడ్జిమెంట్, ఎవరిని తప్పు పట్టవద్దు. అలానే వాళ్ళు చేస్తున్న దుర్మార్గము, వాళ్ళు చేస్తున్న మోసము, వంచనో, ద్రోహము, దాని గురించి చెప్పటంలో తప్పులేదు. ఇప్పుడు ఒక దొంగ దోపిడీ చేస్తున్నాడు, నేను జడ్జిమెంట్ ఇవ్వకూడదని చెప్పారు నాకు నిన్నే భాను మాస్టారు, నేను నోరు మూసుకొని ఉంటాను, మంచి చెప్పను, మంచి చూడను, మంచి వినను అని ఆ దరిద్రపు కోతిలాగా తయారవ్వకూడదు. వాడు దొంగతనం చేస్తున్నాడు, వాడు దొంగ అయి ఉంటాడు, దొంగతనం చేస్తున్నాడు అని చెప్పడం తప్పేమీ లేదు. వీడు పలానా వాడిని వంచిస్తున్నాడు, పలానా వాడు భానుగారిని మోసం చేస్తున్నాడు అని చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ వాడు నాశనం అయిపోతాడు, వాడు బాగుపడ్డు, ఇక వాడి జీవితం అంతా ఇంతే, వాడు దొంగగానే మిగిలిపోతాడు. ఈ మోసం చేసినోడు ఖచ్చితంగా ఇంకంతే నాశనం అయిపోతాడు, ఇంక వాడు బాగుపడడు
ఇట్లాంటి అన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం మనం, జడ్జిమెంట్స్. అలాంటివి చేయకూడదు. వారు చేస్తున్న కరెంట్ సిచ్యుయేషన్లో వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి బిహేవియర్తో ఉన్నారు, వగైరా వగైరా ఇలాంటివన్నీ చెప్పొచ్చు. కానీ నువ్వు స్టేట్మెంట్ పాస్ చేసేసి ఇక అంతే వాళ్ళు అది ఇది అని చెప్పేసి అలా చెప్పకూడదు. అర్థమైందిగా తేడా? ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాస్తవాన్ని చెప్పొచ్చు. నువ్వు ఆ వాస్తవాన్ని ఆధారంగా తీసుకొని ఒక డెసిషన్ డిసైడ్ చేసేయకూడదు. ఒక వాస్తవాన్ని, రియాలిటీని గింతి అనేది నువ్వు జడ్జిమెంట్ చేసేయకూడదు. పోయేవాడు కిరాతకుడు పరమ నీచుడు వాల్మీకిగా మారిపోలేదా? అజ్ఞాని, ఏమాత్రం ఏ జ్ఞానం తెలియనివాడు, దైవం మీద పగతో రగిలిపోయినవాడు, ఒక జాతి మొత్తాన్ని నిర్మూలన చేసినవాడు, సమూలంగా నిర్మూలన చేసినవాడు రామ్తాగా మారిపోలేదా? ఎంతమంది ఎన్ని రకాలుగా మారిపోలేదు? మీరు నారదుడి స్టోరీ, నంది స్టోరీ, కుబేరుడి స్టోరీ, ఇలాంటి మహానుభావుల స్టోరీని అందరూ తెలుసుకుంటే అందరూ అంతకుముందు సామాన్యులే, తర్వాత మారారు అసామాన్యులుగా. సో కాబట్టి ఎవరు ఏ పుట్టలో ఏ ముందు అనే భారతీయ అదే జ్ఞానవాక్యం ప్రకారం, ఋషివాక్యం ప్రకారం, పెద్దల వాక్యం ప్రకారం ఎవరిలో ఎలాంటి సత్తా ఉందో, ఎవరిలో ఏ జ్ఞానం ఉందో, ఎవరిలో ఏ అవగాహన ఉందో, ఎవరిలో ఏ శక్తి దాక్కుని ఉందో తెలియదు. ఎవరు ఎప్పుడు బ్లాస్ట్ అయిపోయి వారి వ్యక్తిత్వంలో నుంచి బయటపడిపోయి దైవంగా మారుతారో తెలియదు. కాబట్టి ఏ జన్మకైనా అదే వ్యాసుడు అన్నానేమో, వాల్మీకి ఏదైతే అది. సో అవన్నీ కూడా ఎవరు మారుతారో తెలియదు. కాబట్టి జడ్జే నాట్. నిన్ను వారిని, నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ముందుకెళ్ళిపో తప్ప తీర్పులు తీరుస్తూ రొట్టెల పండుగ చేసుకున్నట్టు నువ్వు రొట్టేసి వాడి మొహాన, ఆ రొట్టె ఇంకొకటి మొహాన కొట్టదు. ఓకే, నీ మొహాన 100 రొట్టెలు పడతాయి. ఓకే, అర్థమైంది కదా ఎందుకు చేయకూడదు? ఎందుకంటే అందరం ఏకకాలంలో పుట్టాము. అందరికీ దైవం ఒకటే ప్రామిస్ చేశాడు. నాకైతేనేమో కొంచెం ఎక్స్ట్రా ప్రామిస్ చేసి, నీకైతేనేమో కొంచెం తక్కువ ప్రామిస్ చేసి, రామ్తా గారికి అయితేనేమో 10 రెట్లు ఎక్కువ ప్రామిస్ చేసి, అట్లా ఏమీ లేదు. రామ్తా గారి చైతన్యానికి ఆ చైతన్యం ఆ రోజుల్లో అదే ప్రామిస్, అదే టైంలో పుట్టిన నాకు అదే ప్రామిస్, అదే టైంలో పుట్టిన మీకు అదే ప్రామిస్. అందరికీ సేమ్ ప్రామిస్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఆయన ఇప్పటికి కూడా పాటిస్తున్నాడు దాన్ని. మనకే చేత కావట్లేదు. ఓకే, సరే. మాయ యొక్క మరి ఆవరణ శక్తి, విక్షేపణ శక్తి వల్ల ఏం జరిగింది? మనం ఆటలో లీనమైపోయి, మోజులో పడిపోయి, వ్యామోహంలో పడిపోయి, మనల్ని మనం తెలుసుకోలేకపోవటం వల్ల మళ్ళీ ఈ జ్ఞానం అంతా తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడు జరిగింది అది? ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు టీడీఎస్ క్రియేట్ అయ్యి ఆయన ప్రేమ వాగ్దానం చేసిన తర్వాత, వెళ్ళి నన్ను ఆవిష్కరించు అని చెప్పిన తర్వాత ఈ ఇన్ బిట్వీన్ కొన్ని జరిగినాయి. ఆ ఇన్ బిట్వీన్ ఏం జరిగినాయో తెలుసుకుంటే అప్పుడు మాయశక్తి ఎందుకు వీడిని ఆవరణ చేసింది, విక్షేపణ చేసింది అనేది మనకు అర్థమవుద్ది. ఓకేనా? సో ఏకకాలంలో జన్మించాము అంతేగా, తెలుస్తుంది కదా. ఒక్కసారి మీకు నేను లైట్ వచ్చి చెప్పాను. ఇప్పుడు కెమెరా ముందుకి ఒక టార్చ్ లైట్ వేస్తాను. అదిగో మొత్తం అంతా టోటల్గా కాంతి కిరణాలుగా పడుతున్నాయా లేదా సమానంగా? మాస్టర్స్, అన్ని 360 డిగ్రీల కోణంలో. పడుతున్నాయి సార్. ఇప్పుడు దాన్ని మనం ఎన్నోసార్లు మీకు ప్రాక్టికల్ గా చూపించాను. ఇప్పుడు దాని గనక ఒక గోడకో దేనికో వేయగలిగితే, అవి చూడండి, దేనికన్నా వేయగలిగితే కాంతి అనేది ఆదిలో, అంటే ఇప్పుడు నా చెయ్యి ఉంది కదా, కాంతి అనేది ఆదిలో ఏమో బాగా పాయింట్ గా దగ్గరగా ఉంది. ఇదిగో పాయింట్ గా ఒక పాయింట్ గా దగ్గరగా ఉంది. ఆ తర్వాత అది కిందకి వెళ్ళే కొద్దీ ఒక పిరమిడ్ షేప్ ని మెల్లగా కాంతి అనేది పలుచునైపోయింది. అంతేనా? లైట్ తీసేస్తే మీకు బాగా గమనిద్దాం. లైట్ తీసేసి చూసినా అవసరం లేదు, అర్థమైందంటారా? లైట్ తీసి ఒకసారి లైట్ తీసి మాస్టర్స్, ఓకేనా? ఇది మామూలుగా 1000 రూపాయల ఫోన్ ఉంటాయి, దాంతో అయితే బాగా తెలుస్తుంది, టార్చ్ లైట్ కానీ ఏదన్నా. సరే, ఓకే, అర్థమైంది కదా. ఇదిగో మొత్తం అయితేనేమో కాంతి ఎదురుగా చూస్తేనేమో డైరెక్ట్ గా చూస్తే 360 డిగ్రీల కోణంలో ఉంటది. అదే మీరు హైట్ డైరెక్షన్ నుంచి చూస్తే అది కాంతి అనేది విక్షేపణ చెందుతూ పడతా ఉంది. ఓకే, అర్థమైంది కదా? ఓవరాల్ అర్థమైంది కదా? లైట్
ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు మన రియాలిటీని టర్న్ చేద్దాం, మనం చూసే వ్యూని టర్న్ చేద్దాం. సో ఏకకాలంలో పుట్టాము, అందరం ఏకకాలంలో ఆవిర్భావం చెందాం. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎవరో చెప్పండి, అమరసిద్ధుడు కూడా చెప్పండి, నేను జీవించాను కాబట్టి నాకు కలిగిన అవగాహన. ఎందుకంటే ఆయన కావాలని చెప్పలే, ఆయన చెప్పొచ్చు, చెప్పలేక కాదు. జీవించిన వాడికి అవగాహన కలిగినప్పుడు వాడు జీవించాడని తెలియాలంటే జీవించిన వాడు కొన్ని మళ్ళీ వాడి అనుభవాలతో వాడు చెప్పినప్పుడు ప్రపంచం దాన్ని అంగీకరించాలి, అది నిజమేని అనిపించాలి, దానికి మళ్ళీ ఆయన ఇచ్చిన జ్ఞానమే ఆధారం అని అనిపించాలి, అక్కడ నిజాయితీ కనిపించాలి. సో అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి నేను దాని తర్వాత పాయింట్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏకకాలంలో అందరం ఆవిర్భవించాం, కానీ ఏకకాలంలో అందరం ఒకే చోటకి వెళ్ళలేదు. పిరమిడ్ రియాలిటీని టర్న్ చేసి ఎలాగో చెప్తాను. ఇది అర్థమైపోయింది కదా. కోరే సర్వంగా మారింది, సర్వమే అన్ని స్వయాలు కలిపి ఒక స్వయమే సర్వస్వయాలుగా మారింది. ఆ స్వయము పలుకుతున్న స్వరమే ఇప్పుడు కూడా నీ స్వరము నా స్వరము సంగమమై మన స్వరంగా అవతరించాలి. అంతకుముందు అవతరించింది, తర్వాత విడిపోయాము, ఇప్పుడు మళ్ళీ అవతరించాలి. ఓకే, సో డైరెక్షన్ మారుస్తున్నా. సేమ్ కాంతి పుంజ తత్వం అయాం గుర్తుపెట్టుకోండి. అయాం ఇప్పుడు కేంద్రం అవుతుంది. ఇవన్నీ కాంతి పుంజాలు 3 డైమెన్షన్లోకి వస్తాయి, అంటే లైట్ డైరెక్షన్లోకి వస్తాయి, లైట్ ట్రావెల్ డైరెక్షన్లోకి వస్తాయి. దాన్ని ఏంటంటే డౌన్వర్డ్ చేసి పిరమిడ్ రియాలిటీగా మనకి ఇచ్చారు తండ్రి. అర్థం చేసుకోండి అంతే, జస్ట్. సో ఇవన్నీ తీసేస్తున్నాను, ఉన్నాయి కదా, ఎటు లైట్ పడుతుంది కదా, కనబడట్లేదు. ఎస్, ఇందాక అయాం ఎక్కడుందండి? సెంటర్ లో. ఎస్, వెరీ గుడ్. కనబడుతుందా? ఎస్, ఓకే. సో ఇది కాంతి విక్షేపణ చెందింది కదా. కాంతి విక్షేపణ చెందినప్పుడు ఏమైంది? స్టార్టింగ్ లో ఏమో తీవ్ర స్థాయిలో ఉంది, బాగా దగ్గరగా ఉంది, సూక్ష్మంగా ఉంది కాంతి. తర్వాత ఉండే కొద్దీ పలచబడిపోయింది. సో మరి ఏకకాలంలో ఆవిర్భవించాం కానీ ఏకకాలంలో అన్ని చోట్లకి వెళ్ళలేదు అని చెప్పినప్పుడు, అప్పుడు ఆల్రెడీ కాంతి దీవుల్ని మనం ఎలా 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 చెప్పుకున్నాం? ఇందాక ఆ రౌండ్ లోది ఒక భాగం తీసుకుంటే ఏంది ఇది? నేను పున్నాక పువ్వు అదే పొన్నడ పున్నాక పువ్వు ఏది అంటారు చూడు, ఏలాడుతా ఉంటుంది, అది అందంగా ఉంటది. పొన్న పువ్వు గీలా నేను అంటే ఏంటంటే ఇలా వచ్చిన దానికి సింబల్ గా ఇది కాంతి ఇలా ట్రావెల్ చేసిందని దానికి సింబల్. ఈ ఒక్కోటి ఒక్కొక్క అద్భుతమైన మనమే అన్నమాట, మనమే అన్నట్టు. అర్థమవుతుంది కదా. మళ్ళీ ప్రత్యేకంగా ప్రతిదీ డిజైన్ చేయాలా మాస్టర్స్? అర్థమవుతుంది. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ కొంత చేద్దాం. ప్రతిదీ ఒక అద్భుతమైన అద్వితీయమైన కాంతి పుంజం. అందులో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, రాంతాగారు ఉన్నారు, జీసస్ ఉన్నాడు, ఫారెస్ట్ మాస్టర్స్ అందరూ ఉన్నారు, అమర్ సిద్ధులు అందరూ ఉన్నారు, యశ్వమండల వాసులు అందరూ ఉన్నారు, సెయింట్ జర్మేన్ ఉన్నారు, ఫ్రాన్స్ అగస్సీ ఉన్నారు, వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, విశ్వంలో ఉన్న వారంతా ఉన్నారు. అందరం ఒకేసారి పుట్టాం. నువ్వు బాలాత్మ, వృద్ధాత్మ, లేతాత్మ, ముసలాత్మ, ముతకాత్మ, తికలాత్మ, ఆ ఆత్మ ఈ ఆత్మ నువ్వు పెట్టిన పేర్లని నీ అజ్ఞానం. అందరం ఒకటే. పాత్రకు వయసు ఉంటది, పాత్రకి పసిపిల్లోడు, చిన్నపిల్లోడు, ముసలోడు, ముతకోడు, ఆడది, మగాడు తేడా
ఇలా పాత్రకు ఉంటాయి తప్ప ఆత్మకి లేదు. ఆత్మ అందరిది ఒకటే. అందులో ఏదైతే ఆ ఒక్క స్వయమే అన్నిటిగా ఏకకాలంలో మారింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళది మనది సోదర సోదరి బంధమే. అది కూడా జనరల్గా చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా సోదర బంధం, బ్రదర్హుడ్ అంటాం మనం. సో టోటల్గా అందరికీ ఉన్నది ఒకే తండ్రి తత్వం కాబట్టి లోపల అది తండ్రి తత్వం ఏముంది అందరిలో, ఆత్మతత్వం ఏముంది అందరిలో, ప్రేమతత్వం ఏముంది అందరిలో, సోదర బంధమే ఉంది అందరిలో. అది అందుకే ఆత్మబంధం అంటాం. పాత్రకు తగ్గట్టు తర్వాత ఏంటంటే ఇక్కడ అవసరాల కోసం పాత్రకు తగ్గట్టు ఆట డ్రామా లీల నడవాలి కదా, ఆ నాటకం నడవాలి కదా. నరుడి బతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన అవన్నీ జరగాలి కదా. ఆ జరగటం కోసం ఇక్కడ వరుసలు వాయులు అన్ని పెట్టుకొని వచ్చాం. అలానే వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తానంటే కుదరదు. పాటించాల్సిందే, ప్రతిదీ పాటించాలి. శీలాన్ని విలువల్ని, నైతికతని అన్నిటినీ పాటించాల్సిందే. అవన్నీ లేకుండా నాకు అర్థమైపోయిందండి, కర్మ లేదు, వాయు వరుసలు లేవు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. పద్ధతి ప్రకారం జీవించాలి. సో ఏకకాలంలో ఆవిర్భవించాము, కానీ ఏకకాలంలో అందరం ఒకే చోటుకి వెళ్ళలేదంటే ఇప్పుడు ఇలా అన్నమాట, ఇలా స్ప్రెడ్ అయిపోయాం. ఇదే ఇదే ఇది నువ్వు ఎదురుగా చూస్తేనేమో 360 డిగ్రీల కోణంలో సేమ్ గుండ్రంగా ఉంటుంది. దాన్ని కొంచెం డైరెక్షన్ టర్న్ చేసి చూస్తే ఇలా ఇది. అయితే ఇక్కడ ఎందుకు డౌన్ వాడే ఉంది, ఇక్కడ మీరు ఆ లాజిక్ పాయింట్ ఆలోచించాలి. అలాగే మరి దీనికి ఆ సప్త చైతన్య స్థితులకి ఏంటి లింకు అంటే అదే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో వీటిల్లో ఒకదాన్ని తీసుకుందాం. ఇది ప్రైమరీ, ఇది ఒక సెకండరీ. సో వీళ్ళిద్దరు జర్నీని తీసుకొని మాట్లాడుకుందాం, ఓకేనా? సో ప్రైమరీ, సెకండరీ, ప్రథమ చైతన్యం, ద్వితీయ చైతన్యం. సో ప్రథమ చైతన్యం ద్వితీయ చైతన్యాన్ని కాంటాక్ట్ చేసింది. ఏమని? నీవని నేనని వేరుగా లేమని, ఇద్దరం ఒకటేనని, నీవు నేను సమానమని. అయితే నిన్నెందుకు సృష్టించానంటే ఇలా ఒకప్పుడు ఈ స్టోరీ అంతా జరిగింది. ఆ జరిగిన స్టోరీ వల్ల నాకు మొత్తం ఉన్నదంతా మన అనంత తత్వంలో మనం ఏదైనా అవ్వగలము, ఎంత పొటెన్షియల్ అవ్వగలము, ఎలా అనుకుంటే అలా అవ్వగలమని అనిపిస్తుంది. కానీ అది నేను అది అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే దానివల్ల ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలని నాకు అర్థమైంది. సో కాబట్టి అందుకని నిన్ను సృష్టించి నిన్ను పంపిస్తున్నాను. ఇక నుంచి నేను దేనికి చలించని వాడిగా, అన్నింటినీ చలింపచేసేవాడిగా, దేనికి చలించని వాడిగా ఉంటాను. అచల సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉంటాను. సో నేను చలించని వాడిని, నీవు చలించేవాడివి. సో గో అండ్ ఎక్స్ప్లోర్ మీ అని అన్నప్పుడు అప్పుడు ఈయనేమో మూలస్థానమయ్యాడు. అచల సిద్ధాంతాన్ని పాటించిన వాడయ్యాడు. వీడు ఇప్పుడు ఒక పేరుతో పిలువబడ్డాడు, యాత్రికుడు, ట్రావెలర్, ప్రయాణికుడు. స్పెల్లింగ్ తప్పును క్షమించండి, యాత్రికుడు, ప్రయాణికుడు. సో అందుకని ప్రయాణికుడి లక్షణాలు, ట్రావెలర్ లక్షణాలు, సింధుబాదు లక్షణాలు, తెలియని దాన్ని తెలుసుకోవడం కోసం నవ్య శాస్త్ర కృత్యంతో ఉత్సాహంగా ఉరకలు వేయటం అనేవి మనిషికి ఎందుకు అవసరమో, ఎప్పుడు 4 గోడల మధ్యలోనే ఉండిపోకుండా అప్పుడప్పుడైనా సరే అలా ఎందుకు బయట ప్రపంచంలోకి వెళ్ళి రావాలో అర్థమవుతుందా? అలా వెళ్తే ఎందుకు కొత్తదనంగా, ఒక ఆనందంగా, ఒక ఉత్సాహంగా, ఒక చేంజ్గా ఎందుకు ఒక మనిషికి అనిపిస్తుందో అర్థమైందా? ఎందుకంటే అది ఆత్మ లక్షణం, స్వయం లక్షణం, ఆదిలో మొట్టమొదటగానే జరిగిపోయిన ఒక మూల లక్షణం, ఒక కోర్ యాక్టివిటీ. అర్థమైందా? ఎందుకు నువ్వు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకు తెలియకుండా ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉన్న నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు ఏదో తెలియకుండా ఒక ఆనందాన్ని, ఒక చిన్నపాటి ఒక స్వేచ్ఛని ఫీల్ అవుతున్నావు? అందుకు అక్కడికి వెళ్ళి ఏదేదో చేయమని కాదు, అది నీ ఇష్టం, నీ వ్యక్తిత్వాన్ని బట్టి. అసలంటూ మనిషి అనేది బందీగా ఉండకూడదు. ఇప్పుడు భావజాలంతో అద్భుతమైన అనుభూతులతో తనను తాను ఆత్మగ్రంథాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఎప్పటికప్పుడు నిత్య నూతన జ్ఞానాలని, అవగాహనల్ని చేసుకుంటూ జీవితంలో
బయట బయటకి లోపలికి బయటకి లోపలికి బయటకి లోపలికి తాబేలాగా ఇప్పుడు నిత్యం ప్రయాణం చేస్తూ అన్నిటినీ గ్రహిస్తూ ఉండాలి. ఊరి 4 గోడల మధ్యలో ముసుగుపోయి ఉండకూడదు. ఎప్పుడు తాబేలు అచ్చంగా లోపల ముసుగుపోయి ఉన్నా దాని జీవితం వేస్ట్. అచ్చంగా ఎప్పటికీ లోపలికి వెళ్ళకుండా బయట తిరుగుతున్నా దాని జీవితం వేస్ట్. ఓకే, సో అలా పూర్వ లక్షణాన్ని కలిగి ఉండాలి. సో ఈయనేమో మూలస్థానంగా మారిపోయాడు. అలానే ఇప్పుడు కూడా ఏదైనా మూలస్థానం ఉందని అనుకోకండి, మూలస్థానం లేదని ముందే చెప్పాను. సో మూలస్థానంగా గుర్తించబడతారు అంతే. సో మూలస్థానంగా అంటే మళ్ళీ ఎప్పటికైనా సరే వీడు కమ్యూనికేషన్ చేసి వీడు ఇక్కడికి చేరాల్సినోడే. కంప్లీట్ అయిందా? మళ్ళీ కంప్లీట్ అయిందా? అందుకని దీన్నే మేము కాశ్మీర్ శైవిజంలో ఈయన్ని చైతన్యం శివుడు అంటాము. దీనిని శక్తి అంటాం. దీనిని విమర్శ అంటాం. విమర్శ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు రామ్తా గారు నేర్పించాడు. నాకు దీని మూలం కావాలి అని అడిగినప్పుడు ఆయన నాకు కాశ్మీర్ శైవిజాన్ని పరిచయం చేసి అందులో అతి కీలకమైన ఈ పదాలు నాకు నేర్పించారు. సో దీన్ని విమర్శ అంటారు. ఆ విమర్శ నిజంగా విమర్శే కదా, నువ్వు అన్నిటిని విమర్శిస్తున్నావు కదా. విమర్శ అంటే ఇప్పుడు చెడు కింద మాత్రమే మారిపోయింది. విమర్శ అంటే నువ్వు పిల్లల్ని చూడండి, ప్రతిదీ విమర్శిస్తూ నేర్చుకుంటారు, మొత్తం అద్భుతంగా నేర్చుకుంటారు. సో నువ్వు దానికి ఒక కదలికని మెదలికని ఒక ఆకారాన్ని ప్రాకారాన్ని ఇలా రకరకాలుగా నువ్వు అన్ని రకాలుగా దాన్ని నువ్వు చేసుకుంటూ నువ్వు తీర్చిదిద్దుతూ రూపుదిద్దుతూ సృష్టిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ఇలా రకరకాల స్థితులు జరుగుతాయి. అందుకని దాన్ని విమర్శ అంటారు, శక్తిని విమర్శ అంటారు, ఎనర్జీ. సో కాబట్టి దాన్ని శైవిజంలో ఈ ఈ ఈ మూల చైతన్యాన్ని, మూల స్థితిని చైతన్యము అన్నాము, శివుడు అన్నాము, దైవము అన్నాము. ఎస్, ప్రకాశం. అది చైతన్య ప్రకాశం. ఇక అట్లా పేర్లన్నీ మళ్ళీ డిక్షనరీ అంతా చెప్పట్లా, మీకు అవగాహన చేసుకోండి మీరు. ఆ తర్వాత దీనేమో శక్తి విమర్శ అన్నాం. సో ఇప్పుడు సేమ్ మరి నీ బాడీలో కూడా అదే ఉంది కదా. ఇప్పుడు నీ సహస్రాలలో చైతన్యం ఉంది, అలాగే నీ మూలాధారంలో శక్తి ఉంది. సో దిగొచ్చింది, ఇప్పుడు మళ్ళీ అది పైకి వెళ్ళి కదా కంప్లీట్ అవ్వాలి. ఎన్లైటన్మెంట్ అప్పుడే కదా ప్రాప్తిస్తుంది. అన్నిటికీ అండి, ఆదిలో ఏం జరిగిందో శరీరంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఆది నుంచి ఇప్పటిదాకా విశ్వం ఎలా సృష్టించబడిందో శరీరంలో కూడా అదే సృష్టి యొక్క ప్రతినిధిగా ఉంది. ఆదిలో ఏ సప్త చైతన్య స్థితులు అయితే సృష్టించబడ్డాయి, ఇప్పుడు కూడా అదే సప్త చైతన్య స్థితులు శరీరంలో ఉన్నాయి. అందుకే శరీరమే సంక్షిప్త రూపము ఎవరికి అంటే విశ్వానికి. విశ్వం యొక్క సంక్షిప్త రూపమే, సూక్ష్మ రూపమే శరీరం, బీజ రూపమే శరీరం. సో ఈ బీజం నుంచి నువ్వు మొలకెత్తావంటే అయాం అనే ఒక మహాజీవ వృక్షంగా, నువ్వు అనంత వృక్షంగా, మళ్ళీ విశ్వవృక్షంగా నువ్వు మారిపోతావు తిరిగి మళ్ళీ. సో ఇలా ఎంత చెప్పుకున్నా తరగదు ఇంకా. సో కాబట్టి అర్థమైంది కదా, ఆదిలో జన్మించాం, ఏకకాలంలో జన్మించాము, కానీ ఏకకాలంలో ఒకే చోటకి వెళ్ళలేదు. ఇది నేననుకో, నేను ఇక్కడ చూస్తున్నా నా దృక్పథం, ఇది నువ్వు అనుకో ఇక్కడికి వచ్చావు నీ దృక్పథం, ఇది ఇంకొకళ్ళు అనుకో ఇక్కడికి వచ్చారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటకు వచ్చారు, ఒక్కొక్క మాస్టర్ ఒక్కో చోటకు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఏం జరిగిందనే దానికి ముందుకు చెప్తున్నా నేను. సో అలా ఆయన ప్రేమ వాగ్దానం, ప్రేమ వడంబడిక చేసిన తర్వాత ఆ ప్రేమ వాగ్దానానికి కట్టుబడి అందరం ట్రావెల్ చేయటం, ట్రావెలర్ గా మారిపోయాం. సెకండరీ ట్రావెలర్ గా మారిపోయింది. ద్వితీయ చైతన్యం వాడు ట్రావెలర్ గా మారిపోయాడు. మారిపోయిన తర్వాత అప్పుడు ఆత్మ ఆత్మ దేవుడి దగ్గర ఉందా, వీడి దగ్గర ఉందా? ట్రావెలర్ దగ్గర ఉంది కదా. ఆత్మ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా? ఎందుకు ఎందుకు అసలు దేవుడు స్టార్టింగ్ లో సృష్టించింది అందుకు కదా. ఎక్స్పీరియన్స్ కోసం. అలాగే ఈ చేసిన ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణం మొత్తం గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈయనకి చెప్పాలి కదా. ఏం చేశాము, ఎప్పటిదాకా ఏం చేశాము, ఎలా. ఎందుకంటే వీడికి 2 ఉన్నాయి. వీడికి TDS అండ్ ఈ వల్ల ఎన్విరాన్మెంట్ వల్ల వీడికి మాయా యొక్క ఆవరణ, విక్షేపణ శక్తి 2 ఉన్నాయి వాడికి.
వాడికి రెండు ఉన్నప్పుడు వాడు ఆ పని చేయలేడు. సో అందుకని వాడిని ఆవరించి వాడి లోపల ఉండి వాడి ద్వారా ప్రయాణం అంతా చేయించి దాన్ని శాశ్వతంగా రికార్డింగ్ చేసుకొని అది పోయి తండ్రికి చెప్పుద్ది. నడిరే ఏ జాములో స్వామి, ఆ పాట రివర్స్ అయిద్ది అనమాట. ఇది ఆత్మ బయటికి పోయి తండ్రికి ఎప్పుడు కమ్యూనికేషన్ లో ఉంటూనే ఉంటుంది తండ్రికి. అంటే ఆయన ఎక్కడో ఉన్నాడని కాదు, మళ్ళీ ఏ 7 కొండల అవతల ఉన్నాడని కాదు, నీ సప్త చైతన్య స్థితుల్లో ఎక్కడున్నాడు. ఆత్మేమో మధ్య మార్గంలో ఉండి ఈ లోకాన్ని చూసుకుంటూ అవసరమైనప్పుడల్లా పోయి ఆయనకి మొత్తం రికార్డింగ్ పెడుతుంది. నిన్ను ఇక్కడ ఉండి గైడెన్స్ చేస్తూ ఉంది, మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా, సిక్స్త్ సెన్స్ గా. ఏదైనా భవిష్యత్తు కార్యాల గురించి, ఏదైనా చేస్తే నీకు మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది, ఇలాంటి వాటి గురించి హెచ్చరించాల్సి వచ్చినప్పుడు సిక్స్త్ సెన్స్ గా గుర్తించబడుతూ ఉంది. అలాగే ఏదన్నా నువ్వు నడిచే దారి వగైరా తప్పుగా ఉండి దాన్ని సరిదిద్దాల్సి వచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించి నిన్ను సరైన దారిలో పెట్టడం కోసం అవసరమైతే నిన్ను 4 తగిలించి ఏదో ఒకటి చేసి నీకు ఏదో ఒక రియాలిటీ, ఇబ్బందికరమైన రియాలిటీ ఇచ్చి మరీ నిన్ను తీర్చిదిద్దుతూ ఒక తల్లిలాగా ఉంది, ఒక గురువు లాగా ఉంది, ఒక మెంటార్ లాగా ఉంది, ఒక గైడ్ లాగా ఉంది. అందుకే శరీరానికి బాసు ఆత్మ. నీ శరీరానికి ఏం కావాలన్నా, యవ్వనం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, నీ శరీరం ద్వారా నువ్వు ఆనందించాలనుకున్న, అనుభూతి చెందాలనుకున్న వాస్తవాలు ఏం కావాలన్నా సరే ఒకటి సింపుల్, నువ్వు ఆత్మని చేరి ఆత్మని అడిగితే చాలు. చేరి ఉనికి అధినాథుడిని చేరి అడుగుడి అని ఉంటది తెలుగు బుక్ లో క్లియర్గా. ఆత్మనాథుడిని అడగండి అని ఉంటది. అప్పుడు ఆత్మనాథుడు ఏం చేస్తాడంటే ప్రాణనాథుడు, జీవనాథుడు, ఆదినాథుడు ఆయన దగ్గరికి పోతాడు, పరమాత్మ దగ్గరికి పోయి పరమాత్మ ఏం చెప్పాడు ఆల్రెడీ, మనము ఏదైనా అవ్వగలం, ఎలా అయినా అవ్వగలం, ఎంతైనా అవ్వగలం, దానికి హద్దులు కొలతలు పరిమితాలు లేవు, జడ్జిమెంట్స్ లేవు, ఇది తప్పు అది ఒప్పు, అది పాపం ఇది పుణ్యము అని లేవు, ఏ ద్వంద్వములు లేవు, ఏదైనా పర్వాలేదు, నువ్వు అడుగుడి నేను ఇస్తాను, నువ్వు తట్టుడి నేను తీస్తాను, నువ్వు వెతుకుడి నేను దొరుకుతాను అని చెప్పి ఆయన ఆదిలో వాగ్దానం చేశాడు కదా. ఎందుకంటే నేనే జీవమును ప్రాణమును దైవమును అయి ఉన్నాను అని చెప్పాడు కదా. సో కాబట్టి అప్పుడు ఆత్మ పోయి వాడికి అది కావాలంటయ్యా అనగానే అంతే కదా, అలివేలు మంగమ్మ పతిదేవుతో మము ఆ పాటలో ఉంటది కదా, ఘంటసాల గారు చాలా బాగా పాడతారు కదా, నా కోసం వినవించమ్మా, నా కోరిక నేను చెప్పమ్మా, కొంచెం నా కష్టం తీర్చమని చెప్పమ్మా, నన్ను ఆదుకోమని చెప్పమ్మా. ఇప్పుడు కూడా చాలా మంది ఏడవాళ్ళు అంతే కదా, అమ్మ నాన్న చెప్పవే ప్లీజ్, నేను ఊరు వెళ్తాను నాన్న చెప్పవే, అమ్మమ్మ నాకు డ్రెస్ కావాలని చెప్పవే, నాన్నకి అది కొనిపెట్టమని చెప్పవే, అమ్మ మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తాను పర్మిషన్ తీసుకోవే నాన్న దగ్గర. చాలా మంది ఇప్పుడు కూడా నా అమ్మ దగ్గరే గాలాలు పోతూ, అమ్మ దగ్గరే వయ్యారాలు పోతూ, అమ్మని ఎట్టగొట్ట బుట్టలు వేసుకుంటూ అడిగేదంతా ఏంటంటే నాన్న చేత పని చేపించమనే కదా. కదా చాలా వరకు మన సంసారంలో చాలా వరకు అదే కదా జరిగేది, చాలా స్థాయిలో, చాలా పర్సంటేజ్ సేమ్ అన్నట్టు. ఓకే, అర్థమైందా? సో తండ్రి ఏమో అనంతంగా ఏదైనా అయిపోగలడు, కానీ ఏమవగలడని తనకు తెలియదు, ఏదనుకుంటే అది అవ్వగలడని తనకు అర్థమైంది. సో అలా ఏదైతే ఏదవ్వగలడని తెలుసుకోవడం కోసమే సెకండరీని సృష్టించాడు. ఆ సెకండరీని సృష్టించినప్పుడు ఆయన ఆత్మ మూలస్థానంగా మారాడు కదా. ఇక్కడ ఎవరికీ తెలియని ఒక రహస్యం ఉంది, ఇక్కడ ఎవరికీ తెలియని రహస్యం ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆలోచనల పుట్టుక గురించి చెప్తున్నాను. అమరసిద్ధుడి జ్ఞానంతో, అమరసిద్ధుడు అందించిన రహస్య జ్ఞానంతో, నాకు మాత్రమే కల్పించిన అవగాహనతో మొట్టమొదటిసారి ప్రపంచానికి రివీల్ చేస్తున్నాను. ఇంతకుముందు సూపర్ సీనియర్స్ కూడా చెప్పలేదు, సీనియర్స్ కూడా చెప్పలేదు, అందరికి కలిపి ఇప్పుడు చెప్తున్నాను. ఈ తండ్రి ధ్యాన వశిష్ఠుడై నేను ఇలా కాగలనా, అలా కాగలనా, అదవ్వగలనా, ఇదవ్వగలనా, ఏదవ్వగలను, అంతవ్వగలనా, ఇంతవ్వగలను, ఎంతవ్వగలను అని చెప్పేసి ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మోడ్ ఆఫ్ కాంటంప్లేషన్, ఇన్ ద మోడ్ ఆఫ్ డ్రీమింగ్ మోడ్. సో అప్పుడు అతని నుంచి ఇవన్నీ అద్భుతమైన అద్వితీయమైన భావ తరంగములుగా, ఆలోచన తరంగములుగా, పాసిబిలిటీస్ గా, ప్రాబబిలిటీస్ గా ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి, వాటినే మనం ఆలోచనలు అన్నాం. సో తండ్రి ఆల్రెడీ ఆలోచించాడు అంటే ఇప్పుడు సెకండరీ కదా అందుద్ది.
సెకండరీ కథ అందంగానే ఆలోచన గురించి ఆల్రెడీ మీకు ఏం చెప్పాను. ఆలోచన అంటే ఆల్రెడీ సిద్ధంగా మొలకెత్తటానికి, వాస్తవంగా మారిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక బీజము లాంటిది అని చెప్పా. కానీ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు దాకా ఎవరు చెప్పలా. ఆలోచనే దైవం అని చెప్పారు కానీ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పలా. తండ్రి తలపోసి, ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, తన గురించి తాను ఎక్స్ప్లోర్ చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పుడు తాను తప్ప ఇంకోటి ఏది లేదన్నప్పుడు ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంటే తప్ప పని జరగదని అనుకున్నప్పుడు రెఫరెన్స్ పాయింట్ గా ఆయన అంటే ఏదో ఒకసారి అనంతంగా ఉన్నాను అర్థమైపోయిన తర్వాత ఒక్కడిగా ఒక్క రెఫరెన్స్ పాయింట్ గా ఒక్క విమర్శగా మారితే ఆయన గురించి ఆయనకు తెలుసుద్దా? తెలవదు కదా. అసంఖ్యాకమైన విమర్శన పాయింట్లుగా మారితే తప్ప నా గురించి నేను అనంతంగా ఉన్నాను కాబట్టి అనంతమైన వాడిగా మారితే తప్ప నా గురించి నేను తెలుసుకోలేను అనంతమైన సోర్సెస్ నుంచి అని ఆయనకు అర్థమవ్వబట్టే ఆయన అనంతమైన చైతన్యాలుగా ఆయన విస్తరించారు. ఆ విస్తరించినప్పుడు ఆ అనంత చైతన్యాలన్నిటికీ అలా వచ్చు ఇలా వచ్చు ఇలా వచ్చు అలా వచ్చు అనే ఆలోచనలు అంతకుముందు ఏ ఆలోచన లేనప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించారా? తండ్రి జ్ఞానాన్ని ఇన్నిసార్లు చదివారు, ఇన్నిసార్లు విన్నారు, వాడి దగ్గర వీడి దగ్గర నా దగ్గర అలా ఊరంతా విన్నారు. ఆలోచనే దైవం అని కూడా ఒప్పుకున్నారు. కానీ ఆలోచనకి యొక్క మూలం ఏంటి, ఎక్కడి నుంచి ఆలోచనలు ఉద్భవించినాయి అని ఎప్పుడన్నా ఆలోచించారా? దైవమే ఆలోచనల ఉత్పత్తి స్థానం, మూల స్థానం. ఇది ఉందా మాస్టారు? శశిరామ్ మాస్టర్ తెలుగు బుక్లు ఎక్కడన్నా ఉందా ఇది? దైవమే ఆలోచనల ఉద్భవ మూల స్థానం. అది 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 ప్రజ్ఞా విజ్ఞానంలో పెద్ద కన్ఫ్యూజ్ సార్. అది ఒక పేరాలో అది అది పూర్తిగా దానికి పోవాలంటే పెద్ద కన్ఫ్యూజ్ అది. ఎస్, క్లియర్ అయిపోయిందా? అవును సార్. అది ఎపిలోగ్ లో మీరు దివ్య మానసంలో నుంచి ఆలోచనలు వచ్చాయన్నారు కానీ ఇప్పుడు ఇంకా క్లియర్ అయిపోయింది. ఎస్, వెరీ గుడ్. ఆ దివ్య మనసు ఎవరిదంటే తండ్రి మనసు. ఆయన థింక్ చేస్తున్నాడు. ఏంటి, నేను ఇంత అనంతంగా ఉన్న నేను, అనంత తత్వాన్ని సంతరించుకున్న నేను, ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఏదిగా అయినా సరే ఆవిష్కరించబడగలిగిన నేను ఏమవ్వగలుగుతాను? ఇప్పుడు పిల్లోడు 10th అయిపోయినాక వాడు నెక్స్ట్ కెరీర్ కోసం వాడు ఎన్ని ఆలోచిస్తాడు? డాక్టర్ అవనా, ఇంజనీర్ అవనా, లాయర్ అవనా, అదవనా, ఇదవనా, హీరో అవనా, హీరోయిన్ అవనా, 100 ఆలోచిస్తాడు. లేదా ఏదోటి వాడు డిసైడ్ అయిందాక. అలాగే ఇందా నేను చెప్పినట్టు నీకున్న ఎకరంలో నువ్వు ఇల్లు కట్టాలంటే మండువా ఇల్లు కడదామా, లేకపోతే ఒక డూప్లెక్స్ కడదామా, లేకపోతే పెద్ద అపార్ట్మెంట్ షాపింగ్ కాంప్లెక్స్ కడదామా, ఏం కడదామా, అది కడదామా, ఇది కడదామా, ఇలా వదిలేద్దామా, పార్క్ చేద్దామా, జనాలకు ఇచ్చేద్దామా, లైబ్రరీ కడదామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఒక పిరమిడ్ కడదామా, ఒక ఆశ్రమం కడదామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఆలోచిస్తావా లేదా? 100 నీకు అందిన ఆలోచనలు బట్టి, నీకున్న ఛాయిస్ని బట్టి, నీకేం చేద్దామన్న దాన్ని బట్టి, నీ ఆర్థిక భద్రతను బట్టి, ఇలా అనేక యొక్క వాటి సంగ్రహంగా నువ్వు అనేకం ఆలోచించి ఫైనల్ గా ఒకటి డిసైడ్ చేసి అది చేస్తావు కదా. వాడు కూడా ఫైనల్ గా ఒకటి డిసైడ్ చేసుకొని దాంట్లో చేస్తాడు కదా. నాకు కూడా ఒక సంవత్సరం లోపల నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది, నాకు ఇది వద్దనిపిస్తుంది, నేను ఫస్ట్ లో అనుకుంది కరెక్ట్ అనిపిస్తుంది, ఏదో మా నాన్న బలంతో మా అమ్మ బలంతో చేరాను, నేను చదవను, నేను దానికి వెళ్తాను, నేను దీనికి వెళ్ళను అని చెప్పేసి మళ్ళీ 1 year లోపల గ్రూపులు మారినోడు కూడా ఉన్నారు కదా ప్రపంచంలో, నిర్ణయాన్ని మార్చుకొని. సేమ్ అన్నట్టు. సో ఏమవ్వగలుగుతాను నేను అని ఆయన ధ్యాన వశిష్ఠుడై ఆయన నిత్యం నిరంతరం చేస్తూ తలపోస్తూ ఉన్న. అందుకని మీరు ఏ దేవుణ్ణి చూసినా విష్ణుమూర్తి చూస్తే విష్ణుతత్వం అంటే విష్ణు అంటే ఒక ఆకారం కాదు, విష్ణుతత్వం ఎప్పుడు సెల్ఫ్ కాంటంప్లేషన్ లో ఉంటది. సో ఎప్పుడు అతని మీలిత నేత్రాలతో పడుకొని ఉంటుంది. అలాగే శివుణ్ణి చూస్తే ఎప్పుడు అతని మిలిత నేత్రాలతో ఎప్పుడు సెల్ఫ్ కాంటంప్లేట్ అయి ఉంటాడు. సో విష్ణువు రాముడిని తలుస్తూ ఉంటాడు, రాముడు విష్ణువుని తలుస్తూ ఉంటాడు. రాముడు అంటే ఆకారం కాదు, దివ్యత్వం, దైవతత్వం, శాశ్వతత్వం. శివుడు అంటే చేతనతత్వం, చైతన్యతత్వం, శక్తికి ఆధారతత్వం. సో ఏంటంటే మానవాళికి అర్థం కావటం కోసం ఆ రోజు రూపాలు పెట్టి, ఆకారాలు పెట్టి, లక్షణాలు పెట్టి, గుణాలు పెట్టి, ఒక పేరు పెట్టి, ఒక దేవుడు అని చెప్పి అలా చెప్పారు, చెప్పాల్సి వచ్చింది. డైరెక్ట్ గా చెప్తే అర్థం చేసుకున్న వాళ్ళు కొద్ది మంది, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్న వాళ్ళు కోట్ల మంది. ఎందుకంటే మాయా విక్షేపణ శక్తి వల్ల. ఓకేనా? ఎన్నో మీకు ఎన్నో క్లారిటీస్ వచ్చేసి మీకు క్రియేషన్ అనేది నేను దైవాన్ని అనుకోవటానికి వీటన్నిటికీ తేలికతనం, సూపర్ తనం వచ్చేయాలి మీకు, మామూలుగా కాదు.
పరమ సీక్రెట్. ఆలోచనలు ఎలా పుట్టినాయో చెప్పేశాను. ఎవరో పుట్టించలా, అది కేవలం తండ్రి నుంచే, మూలస్థానం నుంచే రిలీజ్ అవుతున్నాయి. మూలస్థానం అంటే మళ్ళీ కేవలం ఎక్కడో చెప్పిన మొత్తం మీద ఖచ్చితంగా ఎతికి ఎక్కడ పట్టుకుంటాను. మూలస్థానం అనేది ఏం లేదు, మూలస్థానం మళ్ళీ నీలోనే ఉంది. అందుకని ఏం చెప్తారంటే ఆలోచన గురించి చెప్పినప్పుడు అన్ని ఇక్కడే ఉన్నాయి అని చెప్తారు. గుర్తుందా? అన్ని ఇక్కడే ఉన్నాయి అంటారు. ఇంకెక్కడో ఉన్నాయి, అక్కడెక్కడో ఉన్నాయి, అక్కడి నుంచి అలా ఊరిని అలా వస్తుందని చెప్పరు. ఇక్కడే ఇప్పుడే ఉన్నాయని చెప్తారు. అయితే ఆ ఆలోచనల్లో స్థాయిలు ఉన్నాయి. ఆలోచనల స్థాయిలోనే మన తర్వాత తెలిసింది లోయరు. బ్లాక్ పెయిన్ ఉండాలి, ఏడబడిపోయింది, పిల్ల ఏడబడేసారు కమ్మట్ల. లోయరు, హయ్యరు, ఇన్ బిట్వీన్. ఆలోచనల్లో స్థాయిలు ఉన్నాయి, లోయరు, హయ్యరు, ఇన్ బిట్వీన్. అంటే బాగా నిమ్న స్థాయి ఆలోచనలు, బాగా హెచ్చు స్థాయి ఆలోచనలు, మధ్య స్థాయి ఆలోచనలు, రకరకాల స్థాయి ఆలోచనలు ఉన్నాయి అన్నట్టు. ఇది తెలుసుకున్నాకే మీకు మిగతా వాస్తవాలు తెలుస్తాయి. అందుకని ముందే ఎందుకు చెప్తున్నాను, ఆలోచనలు దేవుడే, తప్పేమీ లేదు. ఇప్పుడు నేను బ్యాంకాంగ్ వెళ్ళి తాయిమాస, గీగస, ఎన్ని కసకస చేస్తే ఎలా ఉంటది అని నేను అనుకోవటం వల్ల, ఆలోచించటం వల్ల తప్పేమీ లేదు. ఆ ఆలోచనతో నేను రమించి, ఆలోచన నేను భావన చేసి, అది డ్రీమ్ చేసి, ఒక వాస్తవంగా నాకు కావాలి అనుకుంటే దాన్ని అనుభూతి చెందేసేసి అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ప్రాక్టికల్గా కూడా చేసేసాను అనుకో, అది ఒక లోయర్ లెవెల్ ఆలోచన, మేనిఫెస్టేషన్ అయినట్టు. ఆ ఆలోచన నాకు వచ్చిన తర్వాత కూడా నాకేం అవసరం ఉంది, నాకు అంత అవసరం ఏం లేదులే, పర్వాలేదులే అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకో, దాన్ని ఓవర్కమ్ చేసేసి ఇంకో ఆలోచన ఏదో తీసుకున్నట్టు అంతే. ఆలోచన వచ్చినంత మాత్రం తప్పు చేసినట్టు కాదు, పాపం చేసినట్టు కాదు, పుణ్యం చేసినట్టు కాదు, అసలు ఏదీ కాదు. కానీ ఆలోచన వచ్చింది అంటే అదొక వాస్తవం అని అర్థం చేసుకో. ప్యారలల్ రియాలిటీలో నువ్వు చెయ్యాలనుకొని కూడా చెయ్యకపోతే నీకు ఒక ప్యారలల్ రియాలిటీ క్రియేట్ అయ్యి అలాంటి వాస్తవ జీవితం, ఆ వాస్తవంలో బతుకుతూ ఉంటావు. అంటే ఇక్కడ నేను జనం కోసం మంచోళ్ళలాగా ఉండి మామూలుగా నాకు దొంగ బుద్ధి, నాకు వ్యభిచార బుద్ధి, అందరినీ మొత్తం అందరి మీద పెత్తనం చేస్తూ అందరినీ నాశనం చేసే బుద్ధి నాకు ఉందనుకో, అలాంటి దుష్ట బుద్ధి. కానీ ఇక్కడ నేను మేకవన్న పులిలాగా నేను మేకమోహం వేసుకొని లోపల క్రూరత్వాన్ని దాచిపెట్టుకొని ఈ ఈ అన్నవుతా మంచోళ్ళ బతుకుతున్నాను అనుకోండి. కానీ నాలో అణిచిపెట్టిన ఆలోచనలన్నీ ఏమైతే ఉంటాయో, నిత్యం నిరంతరం నేను చేస్తూ ఉన్న ఆలోచనలు ఏమైతే ఉంటాయి, అవి ఎలా ఉంటాయి తెలుసా? నేను ఒక స్త్రీని చూడంగానే ఆ స్త్రీని పొందితే ఎలా ఉంటది అని అలాంటి ఆలోచనలే లోపల చేస్తూ ఉంటాడు. ఒక వస్తువు చూశాడు, ఒక విలువైన వస్తువుని చూశాడు, ఆ వస్తువుని సంగ్రహిస్తే దాన్ని నయానో భయానో వంచో మోసం చేసో వెన్నుపోటు పొడిచైనా ఆ స్థితిని, ఆ వస్తువుని దాన్ని లాగేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తుంటాడు. బయటకు కనపడదు, గురుగారు నమస్తే అండి, లోపల మాత్రం ఎన్ని నడుస్తూ ఉంటాయి. సో అవన్నీ ఇలాంటివన్నీ అలా సప్రెస్ అయిపోయినాయి, అన్ని ముసుగు వెనకాల అణిచిపెట్టబడ్డాయి కూడా ప్యారలల్. అయితే ఇక్కడ వ్యక్తిత్వంతో బయటపడితే ఎక్కడన్నా, లేకపోతే ఒక ప్యారలల్ రియాలిటీ క్రియేట్ అయ్యి అక్కడ వాడు ఆ విధిగా జీవిస్తూ ఉంటాడు. అక్కడ నాలాంటి ఒక ఛాయారూపం వాడి చేత బాధించబడుతూ ఉంటుంది. ఓకే, అందుకే చాలా డేంజర్. ఆలోచనల పట్ల చాలా క్లారిటీగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. థింక్ లైక్ ఏ మాస్టర్, అలా ఉండాలి. ఓకే, పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎంటర్టైన్మెంట్ అవ్వద్దు. అలా అని భయపడద్దు. చావు గురించి ఆలోచనలు, రోగాల గురించి ఆలోచనలు, కామం గురించి ఆలోచనలు, ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. రకరకాల స్థాయిల్లో వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేరీలీ ఇట్ ఈజ్ ఏ థాట్ ఓన్లీ. నేను ఆ థాట్ను పట్టుకొని ఎంగేజ్ చేసి డ్రీమ్ చేస్తే తప్ప అది నా వాస్తవంగా మారదు. సో నేనెందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి, నేనెందుకు కంగారు పడాలి, నేనెందుకు భయపడాలి? ఒక ఆలోచన మాత్రమే వచ్చింది, అది నిజంగా జరిపించుకోవాలా లేదా అన్నది నేను నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను నిర్ణయించుకోవట్లేదు. యూ కెనాట్ పాస్. నాకు ఈ ఆలోచన వద్దు, నేను ఈ ఆలోచన వాస్తవాన్ని నేను సృష్టించదలుచుకోలేదు, ఈ ఆలోచన యొక్క వాస్తవంతో నేను జీవించదలుచుకోలేదు, ఈ ఆలోచన వాస్తవం యొక్క అనుభవాలు నాకు అవసరం లేదు అని ఈ 3 మాటలు గుర్తుపెట్టుకో. తర్వాత ఆడియో వీడియో ఏదైనా సరే రాసి పెట్టుకో. ఈ 3 మాటలు నువ్వు గట్టిగా అలవాటు చేసుకోవాలి. ఈ 3 మాటలు నువ్వు చెప్పగలిగావనుకో, ఒక కళ తర్వాత కానీ, ఒక ఆలోచన తర్వాత కానీ, అప్పుడు నువ్వు ఎస్ అంటేనే అవి పాస్ అయ్యి జీవితంలోకి వస్తాయి. వద్దు అంటే కళలాగే కరిగిపోద్ది. ఆలోచన కానీ పక్కకి వెళ్ళిపోద్ది. ఇంకెవరికో అందుద్ది, నీకైతే ఇంకా అవసరం లేదు, నీకు అందదు. చాలా ఇంపార్టెంట్, జీవితాన్ని ఉత్తరింపజేసే విషయం చెప్పబడుతుంది. అర్థమవుతుందా?
కెమికల్ చాలా ఎమోషన్ తేలిక. నీకు వచ్చే పిచ్చి కళల నుంచి తప్పించుకోవడానికి రాకుండా ఏమి ఉండవండి. ఎవరికైనా వస్తాయి, రకరకాల స్థాయిల్లో వస్తాయి ఆలోచనలు, కళలు అనేది వస్తూనే ఉంటాయి. దాన్ని ఒక వాస్తవంగా మలుచుకోవటం అనేది నీ చేతుల్లో ఉంది, లేకపోతే ఆ వాస్తవంగా మారకుండా పంపించేయటం అనేది నీ చేతుల్లో ఉంది. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హెడ్, ఇన్ యువర్ థాట్స్, ఇన్ యువర్ అండర్స్టాండింగ్ లెవెల్స్, ఇన్ యువర్ మెచ్యూరిటీ, ఇన్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే. సో భయపడతారా? ఇక్కడి నుంచి కళలకి ఆలోచనలకు భయపడతారా? లేదు సార్, భయపడం సార్. ఇంకా సింపుల్ అంతే. రిమూవ్ కూడా దట్స్ ఆల్. చేసుకుంటాం సార్. అమ్మా? ఇవి మాకొద్దని, ఏమ్మా? ఈ ఈ ఆలోచన మాకొద్దు, ఈ కళ మాకొద్దని అంతే, రిమూవ్ సింపుల్. చేసుకుంటాం. కరిగిపోద్ది. భయపడకండి. నేను అలా అనేసాను అయినా జరిగిద్దేమో అని నువ్వు భయపడితే అప్పుడు జరిగిద్ది. తీసి పారేసా ఇంకెందుకు జరిగిద్ది అని నువ్వు అన్నావు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జీవితాంతం కూడా జరగదు. నువ్వే కోరుకున్నా జరగదు. మళ్ళీ తర్వాత నాకు అలా కావాలి, నాకు అలా కావాలంటే జరిగిద్దిలే. నువ్వు అంత ఉగలాడబడితే జరిగిద్ది. చెప్తున్న మాట వరుస. అంత స్ట్రాంగ్ ఉంటుంది మన శక్తి, మన పవర్. మన పవర్ అంత అంత బలీయమైంది. ఓకే. సో కాబట్టి కెమికల్ ఎమోషన్ కూడా అధిగమించడం సేమ్ సార్. ఒక కోణం చాలా. మళ్ళీ చెప్పారు మీరు. ఒకటి చెప్పామంటే Thank you. సృష్టిలో దేని జయించడానికైనా అదే అదే మందు, అదే మూలం. డోలో 650 అన్ని రోగాలకి వేస్తారు మనోళ్ళు ఆ టైప్ లో. సార్ ఆలోచన అప్పుడు మనం యూ కెనాట్ పాస్ అన్నప్పుడు కొన్ని మన ఆలోచనలు మనం తీసుకోం కదా, ప్యారలల్ గా అవుతుంది అన్నారు. ప్యారలల్ గా నాకే అవుతుందా, వేరే వాళ్ళకి అవుతుందా? చెప్తా. అడిగారు, మంచి పని చేశారు. ఇందాక చెప్పిన దాంట్లో ఆల్రెడీ సగం ఆన్సర్ ఉంది. మీరు అడిగిన దానికి సగం ఆన్సర్ ఉంది. నేను అణిచిపెట్టుకుంటే నాకు అది ఇష్టం, కానీ అమ్మో నేను సమాజంలో ఒక హోదాలో ఉన్నాను, ఇలాంటి పనులు చేస్తే అందరు నా మొహాన్ని వస్తారని మీరు అనుకునే ఆలోచనని పంపించేయకుండా, నా బొద్దులెచ్చి నాకు ఇలాంటి వద్దు అనుకోకుండా, మీరు లోపల అవకాశం వస్తే ఎక్కడన్నా చేద్దాం, ఎవడు గమనించినప్పుడు చేద్దాం అని నువ్వు లోపల పెట్టుకున్నావు అనుకో, అది కానీ ఎంతకాలమే నీకు బయట అవకాశం రావట్లేదు అనుకో, నువ్వు అంతరంగంలో జీవించడం మొదలు పెడతావు. అప్పుడు ప్యారలల్ లైఫ్ క్రియేట్ అవుతుంది. కానీ మళ్ళీ మీకు తెలియదు, అది మీకు తెలియదు. ఆత్మ ఏంటంటే ఆ అనుభవం కంప్లీట్ చేసేసుకోవడానికి ఒకటి సృష్టించి దాన్ని కంప్లీట్ చేసేసుకుంటది. అది అర్థమైందా? మీరు అణిచిపెడితేనే ప్యారలల్ రియాలిటీ క్రియేట్ అవుద్ది. లేకపోతే ఇక్కడ అదే ఇంత ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పా. మొగుడు ఫ్యాట్ కొడుతున్నాడు, పెళ్ళం కొట్టలేదు, కానీ కొట్టాలని తీవ్రంగా ఉంది. రోజు కొట్టినట్టు ఊహించుకొని హాయిగా ఆనందిస్తా ఉంది. అప్పుడు చక్కెర పంచులో బేబీ డాల్ లాగా. సో అప్పుడు ప్యారలల్ రియాలిటీ క్రియేట్ అయిపోయి ఆ రియాలిటీలో భార్య డామినేట్ చేస్తుంది, భర్త గజగజ వణికిపోతున్నాడు. ఒరే ట్రారా అని పిలిచినప్పుడల్లా వాడు గడగడగడ వణికిపోతా ఓటి పోసేసుకుంటున్నాడు. అర్థమైందా? సింపుల్. అసలు వద్దు అంటే అది ఏమైందంటే అప్పుడు మీరు అడిగిన దానికి రెండో దాంట్లో అది కూడా ఇందాక చెప్పాను. సో అదేమైందంటే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆలోచనలు డిస్మిస్ అయిపోవటం, తొలగిపోవటం, నాశనం అయిపోవటం అట్లా ఏ ఉండదు. కళ అయితే కరిగిపోద్దేమో, కానీ ఆలోచనలు మాత్రం అవి ఆలోచనలు అలా ఉంటాయి అంతే. అవి నువ్వు ఆలోచన లేకుండా చేస్తాను ఇలాంటివన్నీ అబద్ధం. అది అందకుండా చేయొచ్చు, అది మిగతా వాళ్ళకి అందకుండా చేయొచ్చు, కానీ ఆలోచన అనేది లేకుండా అయితే నువ్వు చేయలేవు ఈ ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, అందకుండా చేయటం అనేది ఒక విద్య. అది మీరు భవిష్యత్తులో మీకు అర్థమవుద్ది. నేనైతే అలాంటివి చేస్తుంటాను. సో అయితే ఆ ఆలోచన ఏమైందంటే, నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు ఇలాంటివి అని చెప్పేసి నేను స్వీకరించను అన్నావు కదా, అప్పుడు ఏమైందంటే అది ఫ్రీ థాట్ గా ఉండిపోయి అలాగే సేమ్ అంతకు ముందులాగా అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విశ్వంలో. ఆ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఎవడన్నా ఉంటే వాడికి తగులుకుంటారు. సింపుల్. వెరీ గుడ్. సో వెరీ గుడ్ సార్. వెరీ జెన్యూన్ డౌట్. ఎస్, బ్యూటిఫుల్. అంటే మీరు చాలా శ్రద్ధగా మీరు వింటున్నారనే దానికి అర్థం. వెరీ గుడ్. సో కాబట్టి మీకు ఆలోచన యొక్క మూల స్థానం, ఆరంభ స్థానం, ప్రాథమిక స్థానం అన్నీ చెప్పేశాను. ఎందుకు ఆలోచనని దైవం అని అంటారో చెప్పేశాను. ఆ దైవం యొక్క ఆ దివ్య స్థితిలో సమస్తం కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి అన్ని, ఇదిగో నువ్వు చెప్పావండి, ఇది నేను చెప్పానండి, ఇది నువ్వు నాగేశ్వర మాస్టర్ చెప్పారండి, ఇగో శేషగిరావు మాస్టర్ చెప్పారండి, ఇగో మంజులా గారు చెప్పారండి, ఇదిగో ఉమాదేవి ఆంటీ చెప్పిందండి, ఇదిగో చిన్నారి చెప్పిందండి. ఎవరిలో వారి చైతన్యాన్ని, వారి స్వయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నారని మనకు ఆల్రెడీ చెప్పారు కదా. ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి పులుగు, ప్రతి దైవం, ప్రతిదీ మళ్ళీ అది ఆలోచనల్లో మూల స్థానాన్ని కమ్యూనికేట్ చేస్తుందని చెప్పారు కదా. తనలోని అదే ఆ స్థితిని, మైండ్ని కమ్యూనికేట్ చేసుకుంటుందని చెప్పారు కదా. సో అవన్నీ ఎక్కడున్నాయి? అనంతానికే ఉన్నాయి మళ్ళీ. సో అందుకని అనంత ఆలోచన సమాహారంగా ఉంది కాబట్టి దాన్ని
దాన్ని ఏమన్నాం మనం? డివైన్ మైండ్, దివ్య మానసం. ఎందుకంటే ఆలోచనలు అందులో అంతర్భాగంగా ఉన్నాయి కదా. నాకు వచ్చిన ఆలోచన నీకు వచ్చి ఉండకపోవచ్చు, నీకు వచ్చిన ఆలోచన నాకు వచ్చి ఉండకపోవచ్చు, నాకు తెలిసిన ఆలోచన నీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను రిలీజ్ అయిన ఆలోచన నువ్వు రిలీజ్ అయిపోయి ఉండొచ్చు, నీవు రిలీజ్ అయిన ఆలోచన నేను రిలీజ్ అయిపోయి ఉండొచ్చు. ఇలా మొత్తం ఈ ప్రపంచంలో అందరం మనం జీవించిన అనుభవాలు, చేసిన ఆలోచనలు, అందుకున్న ఆలోచనలు, ఇట్లా రకరకాల స్థాయిల్లో అన్నీ మళ్ళీ తిరిగి అక్కడ కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి కదా. ఆ కమ్యూనికేట్ అయినవి అన్నీ కూడా దివ్య మానసంగా, ఒక కలెక్టివ్ గా దివ్య మానసంగా అని పిలువబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ షెల్ఫ్ ఉంది, ఈ షెల్ఫ్ లోపల డోర్ తీసి చూస్తే ఏముంటాయి? వరుసగా బట్టలు పెట్టుంటాయి, ఉదా మీద ఒకటి ఉదా మీద మడత పెట్టి పెట్టుంటాయి. సో బట్టలన్నీ కలిసి కబోర్డ్ లో పెట్టబడి ఉన్నాయి, బీరువాలో పెట్టబడి ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్ని బీరువాలో పెట్టబడి ఉన్నాయి, డబ్బులన్నీ నగలన్నీ బీరువాలో పెట్టబడి ఉన్నాయి. అంటే ఎల్లంతా చిందరవందరగా వేయకుండా ఒక చోట పెట్టాం మడత పెట్టి. సేమ్ అట్లా ఆలోచనలు ఏంటంటే తమ మూల స్థానానికి, పుట్టుక స్థానానికి ఎప్పుడు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. నువ్వు తీసుకెళ్తే నీ ద్వారా వెళ్తాయి, నువ్వు తీసుకోకపోతే అవి ఎప్పుడు మూలంతో కనెక్ట్ అయ్యి ఉండి విశ్వం అంతా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడే ఇక్కడే ఉన్నది, శూన్యం అంతా కూడా ఇప్పుడే ఇక్కడే ఉన్నదని చెప్తాము, ఆలోచనలన్నీ కూడా ఇప్పుడే ఇక్కడే ఉన్నాయని చెప్తాం, శక్తి ఇప్పుడే ఇక్కడే ఉందని చెప్తాం, చేతన చైతన్యం ఇప్పుడే ఇక్కడే ఉందని చెప్తాం. ఏదైనా ఇప్పుడే ఇక్కడే ఉంది. ఎందుకు? అది నీవే, నీవే నీలోనే అయి ఉన్నది, అది నీవే నీలోనే అయి ఉన్నది. కదలగలిగేది కాబట్టే శక్తి కదలగలుగుతుంది, ట్రావెల్ చేయగలుగుతుంది, ప్రయాణం చేయగలుగుతుంది, విమర్శించగలుగుతుంది, అర్థం చేసుకోగలుగుతుంది, సృష్టించగలుగుతుంది, జీవించగలుగుతుంది, జీవింప చేయగలుగుతుంది. అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే శక్తి అయింది, తల్లి అయింది, మూలం అయింది, తిరుగులేనిది అయి ఉంది. అర్థమవుతుందా? ఏమన్నా పురాణ కాలక్షేపం లాగా ఉందా? సార్ అర్థమవుతుంది బాబు. సామూహిక ప్రజ్ఞలోంచి మహాప్రజ్ఞలకు ఎలా షిఫ్ట్ కావాలని చెప్తారు సార్. సూపర్, వెరీ గుడ్, బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఎస్, ఈ విషయం అర్థమైతే చాలు. ఎలా అయితే అమరత్వం గురించి చెప్పారో, అమరత్వం ఎలా దిగొచ్చామో తెలిస్తే తిరిగి ఎలా 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 అయితే అర్థమైపోయిద్దో, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఎలా కట్టారు, అది ఎలా తయారు చేశారో ఎలా తెలిసిపోద్దో, సేమ్ అంతే. ఆదిలో జరిగిన సృష్టి జ్ఞానం అర్థమైతే ఎలా సార్ చెప్పినట్టు ఎలా సామూహిక ప్రజ్ఞ నుంచి మహామూల ప్రజ్ఞగా ఎలా మారిపోవచ్చు, ప్రతి క్షణం మూలంగా ఎలా ఉండొచ్చు, ప్రతి క్షణం ఆలోచనల యొక్క ఆది మూలంగా, ఆ ఆలోచన ఆవిర్భావ మూలస్థానంగా ఎలా ఉండవచ్చు, చైతన్యపు మూలస్థానంగా ఎలా ఉండవచ్చు, శక్తి యొక్క మూలస్థానంగా ఎలా ఉండవచ్చు తెలిసిపోతుంది. వెరీ సింపుల్. ఓకే, ఎస్. సో అది జరిగింది, అది జరిగి వీడు వీడు ట్రావెలర్ అయి, సెకండరీ శక్తి కానీ ఏదైనా సరే ట్రావెలర్ అయి సృష్టిస్తూ ఉంది. అందుకని మీకు చూడండి, మొత్తం కాశ్మీర్ శైవిజం మొత్తం యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ, ఏది విజ్ఞాన భైరవ తంత్ర, శివసూత్ర, శివసంహిత, అట్లా మొత్తం అన్ని అద్భుతమైన మహా జ్ఞానాలన్నీ కూడా శివుడి నుంచే వచ్చినాయి. యోగా మొత్తం అన్ని, భరతనాట్యం, అసలు ఇది అదని కాదు, సంగీతం, భరతనాట్యం, నాట్యం, సంగీతం, యోగం, మూడు నీకు అమరత్వాన్ని ఇచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ మూడిట్లో ఏదైనా నీకు అమరత్వాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే మూడు ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. మూడు ఆయనే. పార్వతి అమాయకురాల్లాగా స్వామి ఇది ఏమి ఆయన అని అడగటం, ఆయన ఇది దేవి అని ఆయన వివరించటం, అది మనకి ప్రపంచానికి అందించడం కోసం అలా చేశారు. ఆయన చైతన్యం, ఆయన మూలం, ఆమె విమర్శ. సో వాళ్ళిద్దరి సంవాదంలోనే అన్ని మొత్తం సమస్త జ్ఞానాలు, ఈ భూతలం పైన సమస్త జ్ఞానాలు సృష్టించబడ్డాయి. సో నేను అడిగాను అన్నమాట, నువ్వు సనాతన జ్ఞానం అంటున్నావు, నాకు మూలం చెప్పకుండా ఎక్కడ సనాతన జ్ఞానం అంటే నేనేమో ఆల్రెడీ ఇక్కడ నేను పురాణాల్లో, ఈ ఉపనిషత్తుల్లో, వీటిలో ఉదాహరణలు చెప్తుంటే లోకల్లో వాళ్ళు నన్ను సావగొడుతున్నారు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నన్ను తప్పుగా చూపిస్తున్నారు. రామ్తా నమ్మితే రామ్తా మాత్రమే చెప్పాలి, ఇంగ్లీష్ మాటలే మాత్రమే మాట్లాడాలి, వీడు బతకనే ఇచ్చినోడు, లేకపోతే ఏదో తాలింపులు పులిహారలు వేస్తున్నాడు అని చెప్పి, అంటే నా ప్రజ్ఞకి తట్టుకోలేక అసూయతో కొంతమంది పిచ్చి పిచ్చి వాగుడు వాగేవాళ్ళు నా వెనకాల. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. అంతే, చూడలేదు, ఒక అద్భుతమైన దైవాన్ని తట్టుకోలేదు అందరు.
సాయిబాబాను తప్పట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రతి దైవాన్ని వారి జీవిత కాలంలో ప్రతిసారి వాళ్ళ వెనకాల ఎన్నిపోటు పొడుస్తూ, వాళ్ళని వంచిస్తూ, మోసం చేస్తూ, వాళ్ళ మీద బుర్ర జల్లుతూ ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎవరికైనా ఇది తప్పదు, ఇది మామూలే. అయితే అని నేను అడిగినప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పా కదా, చెప్తాను నాకు ఆయన చూపించాడని చెప్పా కదా. ఆయన నాకు ఈ మూలాలన్నిటినీ పరిచయం చేశారు. సనాతన దైవం అంటే, సనాతన జ్ఞానం అంటే, సనాతన దైవం అంటే ఇదే, ఇక్కడి నుంచే బాను, ఇలాగే మొదలైంది ఇదే అని చెప్పి నాకు వాటన్నిటి లింకు ఇచ్చారు. ఆ ధైర్యంతో నేను ఇంత మాట్లాడతా, ఇన్ని చెప్తా. మన లైవ్ లో కూడా మరి పిరమిడ్ పిఎంసి లైవ్ లో కూడా అలా మాట్లాడగలిగానంటే, లాస్ట్ టైం నేను మాట్లాడింది కూడా చాలా వరకు తీసేసి కొద్దిగా వేశారు. మరి వాళ్ళు కావాలని చేశారో తెలియక జరిగిందో నాకు తెలియదు. లాస్ట్ టైం ఏది మన హైదరాబాద్ లో మాట్లాడిందంట కూడా ఆ వీడియోలో నేను మళ్ళీ ఫైనల్ చేసిన వీడియోలు చూస్తే అందులో నేను మాట్లాడింది కొంత తీసేసి తర్వాత నుంచి ఉంది. సరే, అది మంచో చెడో ఎందుకో తెలియజేది మనకు తెలియదు. నేను చెప్పాలనుకుని చెప్పేశా కదా. ఎలా అది దైవం అన్ని సనాతన, మనం వేరుగా చూస్తున్నారు కదా, ధ్యానాన్ని రామతాన్ని వేరుగా చూసి కొంతమంది వేరుపరుస్తున్నారు కదా. అలా చూడొద్దు. అన్ని సనాతన జ్ఞానంలోని, సనాతన ధర్మంలోని అంతర్భాగాలే. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాన్ని మానవాళికి సేవ చేయటం కోసం, మానవాళిని బాగు చేయటం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో వింగుని అతి కీలకంగా పట్టుకొని అది అందించారు. రామ్దేవ్ బాబా గారు యోగా అందించారు, అందరి శరీరాలు ఆరోగ్యంగా ఉండాలని. పత్రిజీ గారు అందరి మనస్సులు, శరీరాలు, బుద్ధులు బాగుపడిపోవాలి, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆసన సిద్ధి, ఆలోచన శుద్ధి జరగాలి అని చెప్పేసి ఆయన ధ్యానాన్ని అందించారు. ఈ మాటలు రికార్డ్ చేసి పెట్టుకోండి, ఎంతకన్నా గొప్పగా ఎవరు చెప్పరు. సో నా వరకు, నా అవగాహన, మీరంతా పొగిడి పత్రి గారి గురించి, ఆయన చేసిన సేవల గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సినిమా చూసి కూడా చాలా మంది చాలా అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నా స్థాయి వరకు నేను పత్రి గారితో ట్రావెల్ చేసింది నిండు 3 ఏళ్ళే, కానీ కాన్షియస్ గా నిత్యం నిరంతరం ట్రావెల్ చేస్తూనే ఉన్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా. సో నేను అంతకన్నా బెటర్గా నేనైతే వారి గురించి నేను స్టేట్మెంట్ ఇవ్వలేను. సో కాబట్టి ఆయన అలా అవతరించాలనుకున్నారు కాబట్టి ఆయన ధ్యానాన్ని పట్టుకొని, ధ్యానాన్ని ఆనాపానసతిని అందరికీ చేరువ చేశారు. పిరమిడ్ శక్తిని పట్టుకొని అందరికీ చేరువ చేశారు. అట్లా ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కటి పట్టుకుంటారు, ఒక్కొక్కటి పట్టుకొని చేస్తారు. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, వీళ్ళంతా గురువులు, మహాగురువులు, మహర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అలా గుర్తించబడతారు. రకరకాల స్థాయిల్లో వాళ్ళ సేవ, రకరకాల స్థాయిల్లో రకరకాల వాళ్ళ కోసం ఉంటది. ఒకడు జపం చేయిస్తాడు, ఒకడు తపం చేయిస్తాడు, ఒకడు యజ్ఞం చేయిస్తాడు, ఒకడు యాగం చేయిస్తాడు, ఒకడు పూజ చేయిస్తాడు, ఒకడు ఉత్త కీర్తన చేయిస్తాడు, శ్రవణం, మననం, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అదే మొత్తం నవవిధ భక్తులు ఉన్నాయి కదా, అన్ని దేవుణ్ణి చేరటానికి. మీకు ఆ మధ్య చెప్పాను కదా, ఈ ఎన్ని యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మీరు 18 యోగాలు ఉన్నాయి. భగవద్గీతలో ఎన్ని యోగాలు చెప్పారు, అన్ని యోగాలు ఉన్నాయి. అన్ని యోగాల ద్వారా కూడా నువ్వు దేవుడిని చేరటం కోసమే, దేవుడిగా మారటం కోసమే ఇదంతా. సో మన జ్ఞాన యోగం ద్వారా వెళ్తున్నాం. సో ఉన్న వాటిల్లో కల్లా సర్వోత్కృష్టమైన ఏది, దేవుడు అన్ని ఆయనైనా ప్రతి దాంట్లో సర్వోత్కృష్టమైన దాన్ని ఒకటి ఎంచుకోవాలి అనేది ఒకటి మనకు చెప్పాడు కదా. అలా సర్వోత్కృష్టమైనది ఏది, ఈ ఉన్న మార్గాలన్నింటిలో కల్లా సర్వోత్కృష్టమైనది ఏది అంటే జ్ఞాన మార్గము అని చెప్పి ఆ జ్ఞానము ఖడ్గము వంటిది, అగ్ని వంటిది, పడవ వంటిది. సో నీ అజ్ఞానాన్ని నరికి వేస్తుంది, ఈ సంసార సాగరాన్ని తరింపజేసి దాటవేస్తుంది, నీ అజ్ఞానాలన్నింటినీ దహించి వేస్తుంది, నీ కర్మలన్నింటినీ దహించి వేస్తుంది. అలా కదా ఆయన చెప్పాడు అద్భుతంగా. జ్ఞానికి జ్ఞానం యొక్క విలువనే కదా ఫైనల్ గా భగవద్గీతలో వేణోడ పొగిడాడు ఆయన. అర్థమైన ధ్యానం గురించి చాలా బాగా చెప్పాడు. ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు, చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. ఎక్కడ చేయాలో చెప్పాడు, 2 పద్ధతులు చెప్పారు, ముక్కు మీద చెప్పారు, గురు మధ్యంలో చెప్పారు, శరీరాన్ని ఎలా విడిచేయాలో చెప్పారు, అన్నీ చెప్పారు. భగవద్గీతలో చెప్పంది ఏమీ లేదు. కానీ అన్నిటికన్నా హైలైట్ గా జ్ఞానాన్ని, దాని విలువని చెప్తూనే వచ్చారు సందర్భోచితంగా. ఓకే, కర్తవ్యాన్ని, కర్తవ్య కర్మని, బాధ్యతని, ధర్మాన్ని నొక్కి వక్కాడించాడు. నీ ధర్మం ఏంటో చెప్పారు. పరధర్మం ఎంత అద్భుతమైందా, చెయ్యొద్దు. నీ స్వధర్మం అంటే నీ ఆత్మ చెప్పింది నువ్వు చేస్తే అది స్వధర్మం. ఎవడో బయటోడు చేస్తున్నాడు కదా అని చేస్తే పరధర్మం. సో అర్థమైపోయిందిగా. ఎన్ని సంవత్సరాలకి చెప్పుకున్న జ్ఞానాలన్నిటికీ మళ్ళీ ఒక అసెస్మెంటు, ఒక ముక్తాయింపు, వాటి మూలం, లేకపోతే ఎక్కడో లిటిల్ బిట్ గ్యాపులు, లేకపోతే లిటిల్ బిట్ డౌట్లు అన్నీ పూరించబడుతూ ఉన్నాయి. అంతే కదా. ఎస్, వెరీ గుడ్. సో అలా ఆ ఆలోచనల మూలస్థానాన్ని పట్టుకొని ఇలా వెళ్ళేటప్పుడు అప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్ ఇదంతా జరిగింది. అప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అయ్యింది. సో ఇది ఓకే కదా, దీన్ని తీసేస్తున్నాను.
నేను ఫోటో తీసుకొని నిన్నటి కూడా ఫోటో తీశాను. దీన్ని ఫోటో తీసేసి ఇది తుడిపేస్తాను. తర్వాత తీయాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కదా. ఉపయోగపడుతుందా? చాలా చాలా బాగుంది సార్. ఎస్, బ్యూటిఫుల్. సీతక్క, మీరు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బేసిక్స్ చెప్పలేదు కదా, మీరు ఎపిలోగ్ చూశారు కదా. లో విన్నాను సార్ మొత్తం. ఎపిలోగ్ లో చూశారు. ఎపిలోగ్ లో విన్నా. yes sir. ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ అండి ఇలా వచ్చేసాం కదా. ఇలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడదే ఒకటి జూమ్ చేసి ఇక్కడ ఒక బిట్ వీళ్ళిద్దరు స్వయము సెకండరీ వీళ్ళిద్దరిది జూమ్ చేసి చూద్దాం. వీళ్ళిద్దరు జూమ్ చేసినప్పుడు ప్రైమరీ సెకండరీ ఈ మధ్యలో టి డి ఎస్ ఈ ఇవన్నీ వచ్చినాయి. గుర్తుంది కదా, నేను చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ఈ టీడీఎస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇలా ప్రయాణం చేసినప్పుడు ఒక స్థాయి దాకా చేరినాక అక్కడ దాకా ఒక ఫ్రీక్వెన్సీ, ఇది వేరే కలర్లో పెడతాను అప్పుడు బాగా అర్థమైంది. కొంతమంది ఏం చేశారు, కొంతమంది ఒక స్థాయిలో ప్రయాణం చేశారు. సో ఒక స్థాయి దాటేదాకా ఒక రకంగా ఉంది, ఆ తర్వాత వేరే రకంగా ఉందని అర్థం చేసుకున్నాక వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడతో ఇది ఒక ఎన్వైరన్మెంట్ ఫీల్డ్, ఇది ఒక స్థాయి, ఇది ఒక ప్రకంపన స్థాయి, ఇది ఒక కొంతమంది ఇక్కడికి వచ్చారు, ఇది ఒక ప్రకంపన స్థాయి, 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 కొంతమంది ఇక్కడికి వచ్చారు, ఇది ఒక ప్రకంపన స్థాయి. అలా 1 2 3 4 5 6 ఇంకొకటి వేసామంటే మనం కనబడుతుందా, 7 చైతన్య స్థితులు అలా ఆవిర్భవించింది. ఎందుకంటే ఈ దైవం ఇక్కడ దాకా చేరుకున్నప్పుడు ఇక్కడ అంటే ఈ జోన్ లో కొంతమంది ఒకేసారి ఏకకాలంలో ఆవిర్భవించాం, కానీ ఏకకాలంలో అందరం ఒకే చోటకి వెళ్ళలేదని చెప్పా కదా. సో అలా ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఆ రియాలిటీని మనం ఇలా కాంతి ప్రయాణ కోణంలో చూసుకున్నప్పుడు ఇక్కడ దాకా ఒక స్థాయి దాకా ప్రయాణం చేసిన వారందరికీ ఏమర్థమైందంటే ఆవిష్కరించుకుంటూ అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసే ఆ అనంత కాంతి పుంజాలన్నీ అన్నింటిలో ఉంది ఒక స్వయమే. అది ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ దాకా ఒక స్థాయి అని అర్థమైంది. ఆ తర్వాత దానికి మించి ప్రయాణం చేసిన వాళ్ళకి, లేకపోతే దీని దాటి ప్రయాణం చేసిన వాళ్ళకి ఇంకొక స్థాయి, ఒక స్థాయి దాకా పోయినాక ఒక స్థాయి అని తెలిసింది. అలా 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 మొత్తం 7 చైతన్య స్థితులు వచ్చినాయి. ఇది మీ కిందాక ఒకటి చెప్పా, నిన్ననో ఇవాళ ఒకటి చెప్పా. ఏమనంటే ఇవాళ స్టార్టింగే టార్చ్ లైట్ వేసినాక కిందకి ఎందుకు పిరమిడ్ లాగే గెరాట లాగే ఎందుకు చూపించాలి, పైకి ఎందుకు వేయకూడదు అనే దానికి ఒక క్లారిటీ ఇస్తానని చెప్పా. అంటే ఇంతకుముందు చెప్పింది కానీ క్లారిటీ ఇస్తానని చెప్పా. ఏంటో తెలుసా, అది ఎందుకో తెలుసా, ఎందుకు ఇలాగే వేయాలో తెలుసా, ఎందుకు ఈ రకంగానే చూపించాలో తెలుసా. నేను ప్రాక్టికల్ గా చూపించిన లైట్ ప్రయాణం అనే మెథడ్ వల్ల మాత్రమే కాదు. ఎందుకంటే ఎవరికైనా గుర్తొస్తుందా సునీత గారు, ఎవరన్నా ఆల్రెడీ నేను ఆన్సర్ రిలీజ్ చేస్తూనే ఉన్నా, ఎవరికైనా గుర్తొస్తుందా ఎందుకు ఇలాగే ఉంది వాస్తవం, ఇలాగే చూపించాలి, పిరమిడ్ లాగే ఎందుకు చూపించాలి అనేది ఎవరికన్నా గుర్తొస్తుందా? గుర్తొస్తుందంటే వేరే రకంగా చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు దానికి లింక్ లోపల కలిపి నేను రిలీజ్ చేశా. ఎవరైనా అందుకుంటున్నారా? కాంతి ప్రయాణం పైనుంచి కిందకే జరుగుతుంది కాబట్టి అదొకే, అది అర్థమైపోయింది, అది చెప్పేశాడు ఇప్పుడు నేను. ఒక టన్నెల్ లాగా భూమి ఆకర్షణ శక్తి. భూమి లేనప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఎట్లా ఉంటుంది మాస్టర్? మనము విస్తరిస్తూ ఉన్నాం సార్. సో సృష్టిస్తాం, తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ అవటం, మళ్ళీ మూలానికి చేరటం. కరెక్టే, కానీ అప్పటికి ఇంకా ఏం సృష్టించలా మనం, నువ్వు చెప్పింది కరెక్టే, తర్వాత కూడా అదే జరుగుతుంది. మీరందరూ చెప్పిన ఆన్సర్స్ కరెక్టే, అశోక్ మాస్టర్ మీరంతా చెప్పిన కరెక్టే, కానీ అప్పటికి ఇంకా ఏం సృష్టించబడనేది 7 చైతన్య స్థితులు ఎలాగే జరిగింది అని పిరమిడ్ ఆకారంలోనే ఎందుకు చూపించాలి? పిరమిడ్ అనేది ఈ ప్రపంచంలో ఒక తిరుగులేని సింబల్ గా ఎందుకు మిగిలిపోవాలి, ఒక శక్తికి సింబల్ గా ఎందుకు మిగిలిపోవాలి? బాడీలోని సెల్స్ అన్ని పిరమిడ్ షేప్ లో అనుకోండి. అంటే ఇప్పుడు అప్పటికి ఇంకా బాడీ సృష్టించలేదు మాస్టర్. ఎస్ ఇంకా ట్రై చేయండి. చెప్పాను నేను
సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఏమైనా గ్రాస్ప్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఆల్రెడీ రిలీజ్ ప్రైమరీ కాన్షియస్నెస్ నిన్న చెప్పారు కదా, పూజ అత్యంత ఆల్రెడీ లైట్ సింబల్ అని చెప్పారు కదా, ప్రకంపన లైట్ సింబల్ వేగం లైట్ చాలా ఒక్క అధికంగా నిమిషం. ఉంటది. ఆ, దాని నుంచి తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళటం అనేది జరిగింది సార్. ఆ ప్రకంపన వేగం తగ్గుతూ కిందకి వెళ్ళింది. తనను తాను తెలుసుకోవడానికి, తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, yes. తనను తాను ఆవిష్కరించుకోవడానికి కిందకి వెళ్తుంది అనమాట. ప్రకంపన వేగాన్ని తగ్గించుకుంటేనే కదా అది Yes, కాంతి very good. అనేది పదార్థంగా మారి Yes, very good. అనుభవంలోకి వచ్చేది. ఆన్సర్ ఉంది, మేము చదువుకున్నాం మనం. ఆన్సర్ ఉంది. Yes. ఎస్, వెరీ గుడ్. ఇది నేను డిలీట్ చేస్తూ ఇది నేను కోరుకుంటున్నాను. తెలుసు కాబట్టి మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీ దగ్గర నుంచి ఆశించాను అందుకని. ఎస్, వెరీ గుడ్ అండి Thank సునీత you. గారు, సూపర్. Thank you. ఎస్, ఎందుకంటే ఇంతకన్నా పైకి వెళ్తానికి లేదు, ఇదే హయ్యెస్ట్ ప్రకంపన వేగం. అంతకుముందు నేను ఎపిలోగా చెప్పినప్పుడు చెప్పా, ఇంతకన్నా ఇంకా స్పందించి హయ్యెస్ట్ స్థాయిలో స్పందించి ఇంకా పైకి వెళ్తానికి ఏమీ లేదు. ఏదైనా సరే తనను తాను తగ్గించుకుంటూ కిందకు పోవాలి. అర్థమైందా మాస్టర్స్? మిగతా వాళ్ళు సునీత గారికి అర్థమయ్యే చెప్పారు, గుర్తొచ్చిందా? చదువుకున్నాం మనం, చెప్పాను వైట్ బుక్ లో బిజినెస్ గైడ్ లో. సో తండ్రి చెప్పిన జ్ఞానమే అది. సో అంత సర్వోత్కృష్టమైన స్థితి, ఇక అంతకన్నా ఇక హైయెస్ట్ అనేది లేదు. అందుకని ఇప్పటికి కూడా దైవం అనేది, స్వయం అనేది, నేను అనేది హైయెస్ట్ ఇప్పటికి కూడా. ఇక అంతకన్నా వేరే అల్టిమేట్ లేదు. ఎవరు? అర్థమైంది కదా? ఎస్, వెరీ గుడ్. సో కాబట్టి ఇంతకన్నా హైయెస్ట్ లేదు కాబట్టి అది తనను తాను ఏమవుతానా అని అది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోయినప్పుడు ఎప్పటికైనా అది లోయెస్టే అవ్వాలి. అందుకనే సృష్టిలో ఒక అద్భుతమైన వాస్తవం ఇప్పటికి కూడా, ఒక అద్భుతమైన వాస్తవం ఇప్పటికి కూడా అలా దానికి సాక్ష్యంగా ఉంది. సో ఆకాశం నుంచి అంటే ఏమీ లేని తత్వం నుంచి పుట్టిన గంగ కిందకే ప్రవహిస్తుంది అనే సామెత అందుకే వచ్చింది. రాంత గారు కూడా మనకి బిజినెస్ గైడ్ లో మీకు చెప్పే అమరసిద్ధుడు చెప్పిన జ్ఞానం. సో సృష్టించబడినది ఏదైనా సరే ఉన్నత లోకాల్లో, సూక్ష్మ లోకాల్లో సృష్టించబడి రోల్ అవుట్ అయ్యి మెటీరియల్ గా కిందకి రావాల్సిందే. మాస్టర్స్ అవసరం అయితే ఏంటంటే నాలుగు చైతన్య స్థితిలో ఆపేస్తారు ఫిజికల్ ఏతో. మానవులు అయితే లేకపోతే అవసరం అంటే మాస్టర్కైనా అవసరం అంటే ఫిజికల్ బి దాకా తీసుకొచ్చి మెటీరియల్ గా పొందుతాడు. గాటిట్టా? కంప్లీటా? ఐదో ఫ్లోర్ నుంచి రావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కి రావాల్సిందే అట్లా తగ్గుకొని రావాల్సిందే. సూపర్ మ్యాన్ లో స్పైడర్ మ్యాన్ అయితే సూయించని పక్క బిల్డింగ్ కి సూయించని నేల మీద డైరెక్ట్ గా దిగుతాం. మామూలుగా అయితే వాస్తవం అయితే భౌతిక వాస్తవాల ప్రకారం అయితే ఖచ్చితంగా కిందకి దిగాల్సిందే, మెట్లు ఎక్కువ లిఫ్ట్ ఎక్కువ పైకి రావాల్సిందే. ఆర్డర్ అంటే ఉంటే ఆర్డర్ పద్ధతి ప్రకారం వెళ్ళాల్సిందే కదా. ఓకేనా? కరెక్టేనా? దేర్ ఇస్ నో కన్ఫ్యూజ్ అటాలి కదా మాస్టర్స్? డౌట్ ఉంటే అడగండి. ఏం లేవుగా డౌట్లు? ఎస్, బ్యూటిఫుల్. సో అలా మనం ఒక పరిధి, ఇది పలానా పరిధి అనే అర్థమైన తర్వాత ఆ పరిధిది ఏం చేసిద్దంటే ఇది కలర్ మారుస్తాను. ఆ పరిధి వరకు ఆ జీవించిన జీవన విధానాలన్నిటినీ సబ్మిట్ చేసేస్తుంది. ఆ తర్వాత పరిధి జీవించినప్పుడు తర్వాత పరిధిని సబ్మిట్ చేసేస్తుంది. అట్లా మొత్తం సబ్మిట్ చేసేసినప్పుడు 7 చైతన్య వాస్తవాల అవగాహన మొత్తం ప్రతి దాంట్లో ఉంది కాబట్టి అందుకే దీనినేమో దిగి రావటం అన్నారు, ఇన్వల్యూషన్. ఇదేమో ఈ స్థాయి అంటే ఇగో ఇక్కడ దిగొచ్చావు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసావు. సో దాన్ని అనుభవాలు అన్నారు. సో మళ్ళీ నువ్వేం చేసావు? ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ తండ్రికి సబ్మిట్ చేయడానికి మళ్ళీ మూల స్థానానికి వెళ్ళావు. దానిని ఎవల్యూషన్, అధిరోహణ అని అన్నారు. అధిరోహణ. అలా ప్రతిసారి జరిగింది. సో మళ్ళీ నువ్వు ఇది అయిపోయింది, మళ్ళీ మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మూలం నుంచి వచ్చారు కదా, మూలం నుంచి వచ్చి వాళ్ళు ఏం చేశారు? అనుభవాలు చేసినాక మళ్ళీ వాళ్ళు మూలంకే సమర్పించారు కదా. అలాగే కొంతమంది ఏకకాలంలో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇక్కడ దాకా వెళ్ళారు. సో వాళ్ళు అనుభవాలు చేశారు. అందులోకి వీళ్ళు కూడా కొంతమంది వచ్చారు. హయ్యర్ వాసులు ఎప్పుడు లోయర్ వాసులకు వస్తూ ఉంటారు. స్వర్గవాసులు, ఉన్నతలోక వాసులు, సూక్ష్మలోక వాసులు ఎప్పుడు తర్వాత కింద స్థాయికి వస్తూనే ఉంటారు. ఇక్కడ చేరిన వాళ్ళతో పాటు ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు.
సో వీళ్ళంతా కలిసి కొన్ని వాస్తవాలు సృష్టించి మళ్ళీ అనుభవించి వాళ్ళు పోయి అక్కడ సబ్మిట్ చేశారు. ఆల్రెడీ అలాగే ఇక్కడ కింద స్థాయికి దిగొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మొదట్లో, వాళ్ళతో పాటు పై స్థాయి వాళ్ళు దిగొచ్చారు కదా, ఇక్కడ కంప్లీట్ అయిన వాడు ఏం చేస్తాడు, ఇక్కడ కూడా వస్తాడు. సో వీళ్ళంతా కలిసి మళ్ళీ ఇక్కడ కొన్ని వాస్తవాలు అనుభూతి చెంది, సృష్టించి అనుభూతి చెంది, ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు పోయి మూలాన్ని సమర్పించారు. సో అలా 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 ఇలా పిరమిడ్ తయారైంది. ఇలా వాయిడ్ టు పిరమిడ్, అనంత మహాశూన్యం నుంచి పిరమిడ్ వాస్తవానికి మనం అవతరించింది ఇలా. సో ఈ లోకవాసులకి నిమ్న స్థాయి కమరుతుందా, ఈ లోయర్ లెవెల్ కు ఇంకెంతకన్నా లేదు అనుకున్న స్థాయికి వచ్చినప్పుడు చెప్పా కదా, ఇక్కడికి వచ్చేసరికి కాంతి చీకటి అన్ని కూడా సమాన పాళ్ళలో ఉంటాయి. అందుకని ఇక్కడ ద్వంద్వ ప్రవృత్తి అనేది చాలా ఉంటుంది. దీని అండర్లోకి వచ్చే లోకాలన్నిట్లో ఈ సూత్రం, ఈ నియతి పనిచేస్తూ ఉంటది. ఈ ధర్మం నియతి అది ఖచ్చితంగా తప్పదు, ఇంకా అది పనిచేస్తూనే ఉంటుంది ఆ ఫార్ములా. సో అలా మొత్తం కలిపి 7 చైతన్య వాస్తవాలు. 7 చైతన్య వాస్తవాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఎందుకంటే చాలా చదువుకున్నాం, చాలా విన్నాం, చాలా మంది చెప్పారు, పుస్తకాల్లో సిద్ధంగా ఉంది అంతా, ఎన్నోసార్లు అందరికీ కంటతా వచ్చు. అయ్యే శరీరంలో పెడితేనేమో 7 మూల చక్ర స్థాయిలుగా ఉంది, అది అనంత విశ్వంతో కలుపుతుంది. అదే ఒక వాస్తవంగా చెప్పాలంటేనేమో 7 చైతన్య స్థాయిలుగా ఉంది. ఆ 7 చైతన్య స్థాయిల్లో ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అనేది మనకు తెలియాలి. ఒక్కోటి స్టెప్ బై స్టెప్ చెప్తున్నా, ఒకేసారి చెప్పిన అర్థం కాదు. సో 7 చైతన్య స్థాయిలు అనేది సృష్టించబడ్డాయి. సృష్టించిన వాళ్ళు అనుభూతి చెందారు, అనుభవించారు, తర్వాత రిపోర్ట్ చేశారు. అట్లా ఒక వాస్తవ పిరమిడ్, అట్లా మొత్తం 7 చైతన్య వాస్తవ పిరమిడ్ ఏర్పడి అని చెప్పారు. అక్కడ ఎలా సృష్టించారు టీడీఎస్ అనేది చెప్పాలి కదా, చెప్పాలి కదా, తెలియాలి కదా. ఎస్. సో ఏం చేశారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఈ స్థాయిల్లో అక్కడ కూడా అంటే అసంఖ్యాకమైన అనంతమైన దైవాలు, కాంతి పుంజాలు అన్ని కొన్ని స్థాయికి అలా రకరకాల స్థాయిల్లో ఈ ప్రయాణం చేస్తూ ఆవిష్కరిస్తున్నాయి కదా. సో ఈ స్థాయిలో ప్రకంపించే పరిభ్రమించే చైతన్య స్థాయిలు, చైతన్య కాంతి దీప్తులు, ఆ దైవాలు వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు ఇది ఒక ఫ్రీక్వెన్సీ స్థాయి అని అర్థమైన ప్రతి చోట కూడా వాళ్ళకి ఆల్రెడీ విక్షేపణ శక్తి ఏదైతే మాయ అనేది ఒక బాక్స్ మెంటాలిటీ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకే మాయ అనేది ఎప్పుడు ఒక బాక్స్. అందుకని సో విక్షేపణ శక్తి, ఆవరణ శక్తి అనే 2 లక్షణాలు కలిగి ఉంది కదా దైవలీల మాయ. సో అందులో భాగంగా వీళ్ళు ఇంకా రకరకాల స్థాయిలో, ఇక్కడ కూడా రకరకాల స్థాయిలో ఉన్నారు కదా. ఆ రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళంతా రకరకాల స్థాయిలో సృష్టించటం, అక్కడ ప్రతిదీ ఒక బ్యారెన్ ల్యాండ్ అని చెప్తారు. అంటే ఏంటంటే ఇక్కడ దాకా దైవం యొక్క ప్రకంపన ఆగిపోయింది, ఒక దైవం ఇక్కడ దాకా ఈ స్థాయి దాకా ఆగిందంటే ఆ స్థాయిలో అదొక ఫీల్డ్ క్రియేట్ అయింది. ఆ ఫీల్డ్ బ్యారెన్ ల్యాండ్ అని మాట వరుసగా చెప్తారు. మనం ట్రావెల్ చేస్తుంటే రోడ్డు పక్కన అటు ఇటు ఫ్లాట్లు వేయటం కోసము, కంపెనీలు కట్టడం కోసం, ఫ్యాక్టరీలు కట్టడం కోసం, దేనికోసం, లేకపోతే పొలాలు వేయటం కోసం, మొత్తం ఖాళీ స్థలాలన్నీ అలా ఉన్నాయి అనుకో, నగరాలుగా మారటం కోసము వాటిని ఏమంటాం మనం, బంజరు భూములు, బ్యారెన్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటాం కదా. సో అట్లా ఫస్ట్ ఈ స్థాయిని పెద్ద చేసి చూద్దాం, ఒక మాయా స్థాయిని చూద్దాం. సో ఇది సర్వోత్కృష్టమైన స్థాయి. కానీ అందులో ఏకకాలంలో జన్మించిన దైవాలం అంతా మనం ఏకకాలంలో అందరూ ఒకసాటికి రాలా. ఇందులో కూడా ఇక్కడ కూడా రకరకాల స్థాయిల్లో ఆగాం, రకరకాల స్థాయిల్లో పరిభ్రమిస్తూ ఉన్నాం. సో ఎక్కడికొక స్థాయి, ఒక ఫ్రీక్వెన్సీ ఆగిందో అక్కడికి ఒక బ్యారెన్ ల్యాండ్, అక్కడికి ఒక బ్యారెన్ ల్యాండ్, అక్కడికి ఒక బ్యారెన్ ల్యాండ్, అక్కడికి ఒక బ్యారెన్ ల్యాండ్. సో అందుకనే 7 చైతన్య స్థాయిలలో ఈ విశ్వమంతా ఉంది. కానీ ఆ 7 చైతన్య స్థాయిలలో అనంత స్థాయిలు ఉన్నాయి. లోయరు, హయ్యరు, ఇన్ బిట్వీన్. లోయరు, హయ్యరు, ఇన్ బిట్వీన్. అవే డైమెన్షన్స్, అవే ఫ్రీక్వెన్సీస్, అవే తలాలు, అవే విశ్వాలు, అవే అండపిండ బ్రహ్మాండాలు, ఖగోళాలు, అనంతాలు, అనంత లోకాలు. ఇంకా వాటికి లెక్క లేదు. 7 నేను క్రియేట్ చేసి, తండ్రి జ్ఞానంతో నేను క్రియేట్ చేసి ఇచ్చిన ఫార్ములా ప్రపంచానికి 7 × 7 = ఇన్ఫినిటీ. ఇంకా వేరేది లేదు, అనంతం. సో ఆ అనంతంగా ఇదంతా విస్తరించబడింది కాబట్టి క్వాంటమ్ ఫీల్డ్, క్వాంటమ్ షిఫ్ట్లు అవన్నీ తర్వాత అజ్ఞానాలు రివీల్ అయిన మానవాళికి మనం కూడా చెప్పాము. సో అనంత లోకాలు, అనంత విశ్వాలు, వాటికి అంతమే లేదు అనేది ఎందుకు చెప్పబడిందో మీకు ఇప్పుడు అర్థమైంది. అలాగే డైమెన్షన్స్,
సో వీటన్నిటిలో విభిన్న స్థాయి కోణాల్లో, విభిన్న స్థాయి ఆలోచనలతో, విభిన్న స్థాయి వ్యక్తీకరణలతో వీటిల్లో మళ్ళీ వ్యక్తీకరణ చేస్తూ వచ్చాం మనం, వాటిల్లో సృష్టిస్తూ వచ్చాం మనం. సో అందుకని అనంతమైన డైమెన్షన్స్, అనంతమైన లోకాలు, అనంతమైన విశ్వాలు, అనంత తత్వం అనేది ఎప్పటికీ అనంత తత్వాన్నే సృష్టిస్తుంది. పూర్ణాన్నే సృష్టిస్తుంది, పరిపూర్ణాన్ని జన్మనిస్తుంది. సో అనంతంగానే విస్తరిస్తూ, అనంతంగానే పరివ్యాప్తం చెందుతూ, అనంతంగానే ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో అందువల్ల యు నెవర్ కంప్లీట్ ద కౌంట్ ఆఫ్ లోకాస్, అండపిండ బ్రహ్మాండాస్, అనంతాస్. సో బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అనంతం. అందుకే అనంతం అంటే దానికి అంతము లేనిది, ఆరంభము మాత్రమే ఉన్నది, అంతము లేనిది అని పేరు. అర్థమైపోయిందా? డైమెన్షన్స్, చైతన్యం మాత్రం 7 స్థాయిల్లోనే ఉంది టోటల్. అంటే అంతకన్నా ఇక వేరే స్థాయి లేదు. తనను తాను సర్వోత్కృష్ట స్థాయి నుంచి సర్వనిమ్నతమైన స్థాయికి ఇంతకన్నా పైకి వెళ్తానికి లేదు, ఇంతకన్నా దిగటానికి లేదు. సో ఆ 2 స్థాయిల మధ్యలోనే మొత్తం చైతన్యం అనేది, ఉనికి అనేది, శక్తి అనేది 7 స్థాయిల్లో అలరాడుతుందని దైవాలన్నీ కొన్ని కోట్ల యుగాల పాటు ట్రావెల్ చేసి కొన్ని కోట్ల క్వాంటమ్ ఫీల్డ్స్ ని, శక్తి క్షేత్రాలని, బ్యారన్ ల్యాండ్స్ మీద ఈ రకరకాల ప్రకృతుల్ని, పర్యావరణాలని, వృషజాతి, జంతుజాతి, జీవజాతి, ఆ జాతి, ఈ జాతి, అలా అన్ని జాతుల్ని సృష్టిస్తూ ఒక ఆట ఆడుకుంటూ, అలా అంటే దైవం ఏమవ్వగలదు అని, ఇలా అవ్వగలదు, అలా అవ్వగలదు. నేను ఒకలాగా గడ్డి పరకం తయారు చేశాను, నువ్వు ఇంకోలా తయారు చేశావు, నువ్వు గులాబీ చేశావు, నేను మల్లె చేశావు, ఒకళ్ళు బంతి చేశారు, ఒకళ్ళు సంపెంగ చేశారు, ఒకళ్ళు సన్నజాతి చేశారు, ఒకళ్ళు విరజాతి చేశారు, ఒకళ్ళు కనకాంబరం చేశారు, ఒకళ్ళు గోరింట పువ్వు, అది అంటారు కదా డిసెంబర్ పువ్వు చేశారు, ఒకళ్ళు ముళ్ళ గోరింట చేశారు. అట్లా అసలు పువ్వుల్లో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయండి, కాయల్లో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయండి, మొక్కల్లో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయండి, చెట్టుల్లో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయండి, బ్యాక్టీరియాలో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయండి, సూక్ష్మజీవుల్లో, సూక్ష్మ క్రిముల్లో ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయండి, జంతువుల్లో, పక్షుల్లో, ఇలా మొత్తం సృష్టి మొత్తం చూస్తే డైవర్సిటీతో, ఒక విభిన్నతతో, ప్రత్యేకతతో ఎన్ని ఉన్నాయండి. పోను ఒకేలాంటివి ఉన్నాయంటే పక్షులన్నీ ఒక జాతి అనుకుంటే పక్షుల్లో ఎన్ని లక్షల రకాలు ఉన్నాయండి. చెట్లన్నీ వృక్ష జాతి అనుకుంటే వృక్ష జాతుల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి. అంటే వనస్పతులని, ఔషధులని, అవని ఇవని అట్లా రకరకాలుగా వర్గీకరణలు చెందుతూ ఎన్ని ఉన్నాయండి. జంతువులను చూసుకుంటే జంతువులు అనేది ఒక కేటగిరీ అయితే దాంట్లో ఎన్ని వర్గాలు ఉన్నాయండి. 4 కాళ్ళని, 2 కాళ్ళని, నడిచేయని, దూకేయని, చంపేయని, వేటాడేయని, గడ్డి తినేయని, ఇతర జంతువుల్ని తినేయని, పాలిచ్చేయని, అట్లా రకరకాల స్థాయిలో దాంట్లో అన్ని అంటే ఒక్కొక్క విభిన్నమైన ఆలోచనతో, ఒక విభిన్నమైన ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చిరంజీవి సాటి హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ ఇలాంటి వాళ్ళు ఏమైనా చేయగానే జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మని అలాంటి సినిమా చేస్తాడు. ఐడియా ఉంది కదా మీకు. ఒకప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే చేసేవాడు. చిరంజీవి ఏం చేస్తే బాలకృష్ణ గారు ఎమ్మని చేస్తాడంటే నేను ఎందుకు చేయలేను అనే కాంపిటీషన్ మైండ్. మగధీరా చేస్తే నేను ఎందుకు చేయలేను అని చెప్పి ఆయనేమో శక్తి చేశాడు, అల్లు అర్జున్ ఏమో బద్రీనాథ్ చేశాడు. అంటే మేము జుట్టు పెంచుకోగలం, మేము తల పొట్ట కట్టుకోగలం, మేము కత్తి యుద్ధం కరిసాములు చేయగలం అని వాళ్ళు అంటే మన తరంలో చెప్తున్నారు. కొంచెం ఇప్పుడున్న అందరికి అవగాహన చెప్తున్నారు. పాత తరంలో కూడా అలాగే జరిగింది. సో కాంపిటీషన్ మైండ్, నువ్వు చేస్తే నేను ఎందుకు చేయలేను, నాకు వచ్చు, నాకు చేతవ్వు అని ఒక కాంపిటీషన్ మైండ్. సో చేశారు కదా. మహేష్ బాబు పరిగెత్తుకుంటా పోకిరి అన్నాడని ఈ నెమ్మని పరిగెత్తుకుంటా కంత్రి అన్నాడు. ఇలాంటివన్నీ మనకు తెలుసు కదా. ఎన్ని చిరంజీవి గారు వెంట స్టెప్ వేశారని బాలకృష్ణ గారికి వెంట స్టెప్ వేశారు. ఇవన్నీ మనకు తెలుసు. నేను ఏ కులానికో లేకపోతే ఏ హీరోకో ఒక పార్టీకో వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇట్ ఈజ్ ఏ క్రియేటివ్ మైండ్, ఇట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ మైండ్. కాంపిటీషన్ మైండ్ అనేది అప్పటి నుంచే ఉంది. అందుకని నువ్వు చేసినట్టు నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి చేయటంలో తప్పు లేదు. నేను వీళ్ళ నెగతాలు చేయటంలో తప్పేమీ లేదు. నువ్వు చేసింది నేను చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు చేసింది ఎవరికి అందకుండా చేస్తాను, లేకపోతే దాని మీద బుర్ర చల్లి దాన్ని చెడుగా చిత్రీకరిస్తానంటే అది చెత్త మైండ్. సో ఏ మైండ్ ఉండాలి నీకు? కాంపిటేటివ్ మైండ్ ఉంటే తప్పేమీ లేదు. ఇట్స్ ఏ ఎంకరేజబుల్. నువ్వు చేసింది నేను ఎటు చేయలేను కాబట్టి దాని మీద నేను ఏదో చేస్తానంటే అది ఉండకూడదు, నీకే దెబ్బ. అర్థమైందా? నేనేం చెప్పాను? మంచిగా చెప్పాను, చెడు చెప్పాను? 2 అభిమాన సంఘాలను తీసుకొని మెగాస్టార్ అయ్యాడు. నువ్వు మెగాస్టార్, ఇక మెగాస్టార్ ఒక్కడైనా అనాల్సిన అవసరం లేదు. నువ్వు మెగాస్టార్ అవడం కోసం నువ్వేం చేయాలి అవన్నీ నువ్వు చేయొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఒకళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ స్థాయిలో ఎదగటం కోసం, అంతకన్నా మించి ఎదగటం కోసం నువ్వు చేసే ప్రయత్నం అనేది కాంపిటేటివ్ మైండ్. ఇట్స్ ఏ స్పోర్టివ్ మైండ్. అది నీకు ఒక ప్రేరణ ఇచ్చింది.
సో చిరంజీవి అనే స్థాయి నాకు రాదు కాబట్టి చిరంజీవిని ఏమైనా చేసి చిరంజీవి స్థాయి పడేస్తాను, చిరంజీవిని బుర్ర జల్లుతాను, చిరంజీవిని పతనం చేస్తానంటే అది అవతల పతనానికి దారితీస్తుంది. అర్థమైందా రెండిట్లో తేడా? శ్రీదేవి అందంగా ఉందని శ్రీదేవి లాగా అందంగా తయారవ్వాలి, శ్రీదేవి లాగా యాక్టింగ్ చేయాలంటే తప్పులేదు. శ్రీదేవి లాంటి అందం ఇంకెవరికి ఎటు రాదు కాబట్టి శ్రీదేవి అందాన్ని నాశనం చేసేస్తాను, యాసిడ్ పోస్తానంటే క్రూరత్వం. తేడా చెప్తున్నా మీకు. అది నేను ఇక్కడ ఏదో కులం మతం పార్టీ ఆ విభేదాలు తేవడం కోసం చెప్పలా, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పా, మీరు అర్థం చేసుకోండి సహోదయతో. సో కాబట్టి అలా అనుసరించే అనుకరణ శక్తి కాంపిటేటివ్ మైండ్ ఉంది కాబట్టి ఏంటి నువ్వు గులాబీ చేసావా, గులాబీ అంటే పింక్ గానే ఎందుకు ఉండాలి, చూసుకో నేను బ్లూ గులాబీ చేస్తా, నేను బ్లాక్ గులాబీ చేస్తా, నేను తెల్ల గులాబీ చేస్తా, నేను ఎర్ర గులాబీ చేస్తా, నేను పసుపు గులాబీ చేస్తా, పచ్చ గులాబీ చేస్తా అని మనలోనే ఒక్కొక్కడం ఒక్కొక్కటి అనుకున్నాం. లేకపోతే చేసినోడే, ఇప్పుడు చేసినోడికే ఒకటి చేసినాక అలాంటి దాంట్లోనే చేస్తున్నప్పుడు ఇంకొక వైవిధ్యత కనబడుతుంది. ఒక ఆర్టిస్ట్ గా మాకు తెలుసు, ఒక డిజైన్ చేస్తున్నప్పుడు దాంట్లోనే ఇంకొక వైవిధ్యత కనబడుతుంది. ఇప్పుడు మీకు ఏబి టెస్టింగ్ అని ఒకటి ఎప్పటి నుంచో వచ్చింది, నేను ఫస్ట్ టైం నిన్న అప్లై చేశా. ఏంటంటే వాడు 3 thumbnails పెట్టమంటాడు, 3టిని ర్యాండమ్ గా ప్రపంచంలో 3కి రెఫరెన్స్ చేస్తాడు. ఎక్కువ మంది ఏ thumbnail క్లిక్ చేశారో అది అట్రాక్టివ్ ఉందని చెప్పి దాన్ని ఫైనల్ చేస్తాడు కొన్ని రోజుల తర్వాత. అలా నేను నిన్న 2 రకాల thumbnails పెట్టా. కొంతమందికి కొన్ని కనబడతాయి ఆ thumbnails. రెండిట్లో ఇదే సేమ్ బోర్డు మీద వేస్తున్న దాన్ని పెడితే ఒకటి ఏం చేసింది, వెనకాలంతా విశ్వం గురించి మాట్లాడుతున్నాం కదా, వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి మొత్తం విశ్వం వేసింది. బోర్డు మీద నీట్ గా పెద్ద పెద్ద అక్షరాలతో నేను చెప్పి నీ రావాలని చెప్పి పెట్టా, అది ఇచ్చింది. ఒకటి ఏం చేసింది సేమ్ ఈ కాన్సెప్ట్ ని ఒక గ్రాఫిక్ గా మార్చి బోర్డు మీద పెట్టింది. సో రెండు పర్వాలా బాగానే ఉన్నాయి. నాకైతే బ్యాక్గ్రౌండ్ విశ్వంగా ఉంది, అది బాగా నచ్చింది, ఎందుకంటే అక్షరాలు బోర్డు బాగా కనబడుతున్నాయి కదా. సో 2 ఆప్షన్ పెట్టా, ఏబి టెస్టింగ్ అని. సో అది ఏం చేసిద్ది, ఇలా ర్యాండమ్ గా చూపించి ఏదో ఒకటి ఫైనల్ చేసి దాన్ని సక్సెస్ చేసుకొని ఏది ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారని చూసుకొని దాన్ని ఫైనల్ చేసి ఫిక్స్ చేసేస్తాయి, యూట్యూబే చేసేస్తాయి ఆల్గారిథం. సో ప్రపంచమంతా కూడా అలాంటి ఆల్గారిథంతోనే ఉంది, కాంపిటేటివ్ మైండ్ తోనే ఉంది, కంపారిటివ్ మైండ్ తోనే ఉంది, ఏది బెస్ట్ ఏది వరస్ట్ అని చెక్ చేసుకునే మైండ్ తోనే ఉంటుంది. ఎందుకంటే అది సృష్టి ఆది నుంచే ఉంది. సో పోటీ పడటంలో తప్పు లేదు, స్పిరిట్ కాంపిటేటివ్ స్పిరిట్ గా ఉండటం తప్పు లేదు, అప్పుడప్పుడు ఇమిటేషన్ చేస్తే తప్పు లేదు, కానీ మొత్తం కాపీ పేస్ట్ చేస్తే తప్పు. అలాగే నీ దగ్గర ఎటు ఆ ప్రజ్ఞ లేదు, నువ్వు ఎటు అలా చేయలేకపోతున్నావు కాబట్టి చేసేవాళ్ళని చేసేదాన్ని నాశనం చేయాలనుకోవటం తప్పు. అదే కదా తర్వాత అట్లా దేవుళ్ళకి మనకు తెలుగు బుక్ లో వైట్ బుక్ లో చాలా క్లియర్గా ఉంటది. ఆ ఈర్ష్యతోనే తర్వాత ఏం చేశారు, నేను జంకం చేశాను, నువ్వు తుప్పింగ్ చేశావు, ఇంకొకడు లేడింగ్ చేశాడు. సో అందరం అలాంటి జాతులను రకరకాల జాతుల్ని సృష్టించాం, ప్రజాతుల్ని సృష్టించాం. సో అప్పుడు నువ్వేం చేశావు, అమ్మా ఎంత అందమైన చెంగుమని మెలమెల్లాడిపోయి బంగారం లాగా మెలమెల్లాడిపోయి జంకం చేస్తావా, చూస్తా ఉండరా అని చెప్పి సేమ్ బంగారం రంగుతో మెలమెల్లాడిపోతూ బలీయంగా దృఢంగా ఉంటూ నల్లటి చారలు వేసుకొని క్రూరంగా కనబడుతూ ఫ్యాట్ ఒక్క దెబ్బతో ఆ లేడీని తినేసే పులిని నువ్వు సృష్టించావు. సో నీకేంటంటే నా క్రియేషన్ నాశనం చేయాలనిపించింది, అనిపించి నువ్వు పులిని సృష్టించావు. సో అట్లా జీవ వైవిధ్యాన్ని డైవర్సిటీని మనం సృష్టించినప్పుడు జ్ఞానం మీకు చెప్పాను చాలా సార్లు, విష్ణుమూర్తి దశావతారాలు ఎట్లా ఆవిర్భవించినాయో అట్లాగే. సో సృష్టించినప్పుడు ఏం చెప్పాను నేను, మనకు పెద్దలు ఏదైతే చెప్పారో మనల్ని భయపెట్టడానికో క్రమ సిద్ధాంతాలు పెట్టి మనల్ని కండిషన్ చేయడానికో మనల్ని పరిపాలించడానికో అణగదొక్కడానికో, లేకపోతే మనల్ని భయపెట్టైనా సరే మంచి దారిలో ఉన్నతులుగా తీర్చిదిద్దడానికో ఏదో కొన్ని లక్ష్యాలతో వాళ్ళు మన పూర్వీకులు కొన్ని చెప్పారు కదా. ఆ చెప్పిన దాంట్లో ఏం చెప్పారు, నేను మొదటి నుంచి డే 1 నుంచి నేను వ్యతిరేకించుకుంటూ వస్తున్న ఒక జ్ఞానం మీకు ఎన్నోసార్లు చెప్పాను. 84 లక్షల జీవరాశుల యోనుల్లో పుడితే మనం అప్పుడు మానవ జన్మ లభించడం కాదు, 84 లక్షల జీవరాశులను సృష్టించిన తర్వాత ఈ భూతలం పైన లెక్కలేదు, ఇంకా భూమి మీద లెక్కే ఇదంతా. పై ఉన్నత లోకాల్లో ఎంతో లెక్క తేల్లా, ఎందుకంటే నువ్వు వెళ్తేనే నీకు తెలిసిద్ది. నువ్వు భూమి మీద ఉంటున్నావు కాబట్టి భూమి మీద లెక్క చెప్తున్నావు. ఓవరాల్ గా 84 లక్షల జీవరాశుల్ని ఈ భూమి మీద సృష్టించినాక ఆ సృష్టించిన వాటితో ఒక ఆట ఆడుకోవటం కోసం, వాటిలో అంతర్భాగంగా జీవిస్తూ వాటిని ప్రాక్టికల్ గా ఫిజికల్ గా ఎక్స్పీరియన్స్ చేయటం కోసం తర్వాత అదే ఫ్రీక్వెన్సీతో అలరాని మానవ దేహాన్ని సృష్టించుకున్నాం. సో నువ్వు 84 లక్షల జీవరాశుల్ని సృష్టించినాక ఆ తర్వాత వీటిల్లో భాగంగా లేకపోతే వాటిని ఒక ఆట ఆడుకోవడం కోసం ఏదైనా కానీ మొత్తానికి
అప్పుడు నువ్వు మానవ దేహాన్ని సృష్టించుకున్నావు. కానీ మానవ దేహం అందుకే సర్వోత్కృష్టమైంది, సర్వోన్నతమైంది. సృష్టి మొత్తంలోకెల్లా హైయెస్ట్ కాంప్లికేటెడ్ సృష్టి మానవ సృష్టి. సో మానవ సృష్టి కన్నా, మానవ దేహం కన్నా మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనలో ఉన్న లక్షణాలే ఆ జంతువులకి, పక్షులకి, చెట్లకి, వృక్షాలకి అన్నిటికీ ఇచ్చాం మనం. చెట్టు ఏది దానగుణం, ప్రేమ గుణం అన్ని ఇచ్చేస్తుంది, తను ఏమైపోయినా పర్లేదు. అదే కొంతమంది మనుషుల్లో ఉందా లేదా? అలాగే పులి, మృగాలు, ఈ వన్యమృగాలు, కొన్ని వైల్డ్ యానిమల్స్ కొన్ని అన్ని లాగేసుకోవటం, చంపేయటం, చింపేయటం, అదే కొంతమంది మనుషుల్లో ఉందా లేదా? సునిశ్చితమైన చూపు, డేగ చూపు కొంతమంది మనుషుల్లో ఉందా లేదా? కొంతమంది చీకట్లో కూడా చూడగలిగే చూపు కొంతమందికి ఉందా లేదా? కళ్ళు మూసుకుని చూడగలిగే చూపు కొంతమందికి ఉందా లేదా? పగలు తిరగలిగే చూపు, రాత్రి తిరగలిగే చూపు, ఇలా రకరకాల చూపులు, లక్షణాలు, వ్యక్తీకరణలు ఇవన్నీ మనలో ఉన్నాయి. ఆ జంతువులకి పోసాం మనం. సో సేమ్ విష్ణుమూర్తి ఆదిలో ఎలా అయితే ఒక్కొక్క అవతారాన్ని తాను కాంటంప్లేట్ అయ్యి అవతారాన్ని దాల్చి అవతార పరిసమాప్తవంగానే ఆ అవతార లక్షణాలతో ఉన్న వాటిని ప్రపంచంలో రెమినెన్స్గా వదిలేసి తర్వాత ఆయన అవతారం పరిచాలించాడు. మనం అలాగే చేశాం. ఒక ఆకారాన్ని సృష్టించి దానికి ప్రాణం ఊది అందులో మనం అంతర్భాగంగా జీవించి ఒక జన్యు ప్యాటర్న్ సృష్టించి మనం తప్పుకున్న తర్వాత కూడా అది కొనసాగేలాగా ఒక లైఫ్, అది ఎలా 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 సంగమించి ఎలా అది కంటిన్యూ అవ్వాలి, ఏ రకంగా అది రీప్రొడ్యూస్ అవుతూ ఉండాలి అనే ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ అవన్నీ ఏర్పాటు చేసి దాంట్లోంచి మనం బయటకు వచ్చేసాము. అది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. మనకి ఎన్ని సృష్టి పరిణామాలు వాటన్నిటిలో చెప్తారు. గులాబీని ఎలా సృష్టించారు, అని దానికి ఊపిరి ఎలా ఊదారు, ఉసురు పోసారంటారు కదా, దానికి ఊపిరి ఎలా పోసారు, ఉసురు ఎలా పోసారు, అది ఎలా ఇప్పుడు సృష్టిలో ఇప్పటికి కూడా గులాబీ అనేది ఇప్పటికి కూడా ఎలా వస్తుంది, కొనసాగుతుంది, ఇవన్నీ మనకు చెప్పారు కదా. సో అలా అనంతమైన సృష్టిని మనం చేశాం. అనంత లోకాలలో, విశ్వాలలో వైవిధ్యభరితమైన సృష్టిని సృష్టించాం, లోకాలని అన్ని సృష్టించాం. వాటన్నిటిలో కూడా విభిన్నమైన డైవర్సిటీతో సృష్టించాం. అలా ఇక్కడ దాకా వచ్చాం. ఆ తర్వాత వీటన్నిటిని అనుభవించాలని చెప్పేసి సృష్టించిన నేనే అనుభవించాలని దిగి వచ్చి పదార్థ స్వరూపాన్ని దాల్చి మానవుడిగా, మాధవుడు కాస్త పరిమిత తత్వంతో మానవుడిగా మారి మన మస్తిష్కాన్ని ఏర్పాటు చేసుకొని మైమర్పుని ఒక గిఫ్ట్గా పొంది వాడు మళ్ళీ ప్రయాణం చేస్తూ అనుభవాల మాధ్యంగా మళ్ళీ వాడు గ్రహించాల్సిందంత గ్రహించి మళ్ళీ తెలియని దాన్ని తెలుసుకుంటే, అంటే వాడే సృష్టించి విస్మరించాడు కదా. సో తెలియని దాన్ని తెలుసుకుంటూ ఎదగటాన్ని ఎవల్యూషన్, అధిరోహణ అని చెప్పేసి అన్నారు. సింపుల్. సో సృష్టి పరిణామ క్రమాలు, జన్మ పరంపర వగేరాలన్నీ కవర్ అయిపోతాయి మొత్తం. సో ఆదిలో పూర్తి ఎరుకతో ఉన్నాం, తర్వాత ఎరుకను కోల్పోయాం, అందుకని మరణాన్ని సృష్టించుకున్నాం. మరణించి కూడా మళ్ళీ మనం జయించాల్సింది ఎక్కడ కోల్పోయాం అక్కడ గెలవాలన్న సామెత ప్రకారం తిరిగి మళ్ళీ ఇక్కడికే రావటం మొదలు పెట్టాం. లేకపోతే ఇక్కడ నేను సృష్టించినవన్నీ నాకు బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి, నేను వాటికి బాగా వ్యామోహితుడిని అయిపోయాను, అలవాటు అయిపోయాను, బానిసని అయిపోయాను కాబట్టి, వ్యసనపరుని అయిపోయాను కాబట్టి మళ్ళీ ఇక్కడికే రావటం మొదలు పెట్టాం. ఇలా వగేరా ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్న జ్ఞానం, అమరసిద్ధుడి శ్వేత గ్రంథంలో ఉన్న జ్ఞానం, అదంతా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి నేను అవన్నీ టచ్ చేయట్లా. సో 7 చైతన్య శాస్త్ర స్థితులు ఎలా ఏర్పడ్డాయి, విమర్శ ద్వారా, మనందరి ద్వారా, మనలో ఉన్న విమర్శ తత్వం ద్వారా. ఆ తర్వాత అందులోనే ఇన్ఫినిట్గా లోయర్, హయ్యర్, ఇన్ బిట్వీన్ అనే ఫీల్డ్స్ ఎలా ఏర్పడ్డాయి, అసంఖ్యాకమైన అనంతమైన శక్తి స్థాయిలు, చైతన్య స్థాయిలు, కాంతి స్థాయిలు, ప్రకంపన స్థాయిలు, క్వాంటమ్ ఫీల్డ్స్ ఎలా ఏర్పడ్డాయి, అవి అనేక తరాలుగా, విశ్వాలుగా, లోకాలుగా, డైమెన్షన్స్ గా ఎలా ఏర్పడ్డాయి. ఇంకా వాటి లెక్క అనేది ఉండదు, ఎందుకంటే 7 × 7 = ఇన్ఫినిటీ. ఎందుకంటే 7 ఉన్నాయండి, 7 ఉన్నాయి, 1 2 3 4 5 6 7. 7లో ఈ ఒకటిలో మళ్ళీ 7 ఉంటాయి, 2లో మళ్ళీ 7 ఉంటాయి, 3లో 7 ఉంటాయి, 4లో 7 ఉంటాయి, 5లో 7 ఉంటాయి, 6లో 7 ఉంటాయి, 7లో 7 ఉంటాయి. 7 ఉంది కదా, 7 అంటే ఏముంది, 7తో కూడుకొని ఉంది. అప్పుడు ఆ 7లో 7 ఉంటాయి, 7లో 7 ఉంటాయి, 7లో 7 ఉంటాయి. ఏం చెప్తావండి ఇంకా నువ్వు లెక్క? నాకు ఏమైనా చెప్పగలుగుతావు లెక్క? నాకు నువ్వు ఆలోచించు. ఈ ఫార్ములా నీకు మైండ్ పోయిద్ది, లెక్క చెప్పలేవు, తేల్చలేదు. అనంతం అనేది వచ్చింది, అందుకే అనంతుడు అని నేను అనుకోవాల్సింది, అందుకే ఇది అర్థమైతే. ఓకే, అనంత లోకాలు, అనంత విశ్వాలు, అనంత వాస్తవాలు, అనంత జీవితాలు, అనంత వైవిధ్యాలు, ఇక్కడే అనంతాలు ఉన్నాయి. రాగాలు ఎన్నో.
అది స్వరములు 7 కానీ రాగములు అనంతం. అది కూడా ఎప్పుడు చెప్పేవాడిని కదా నేను. రైట్ టైం గుర్తు చేశారు. వెరీ గుడ్ అండి. ఎస్, ఓకేనా. మొత్తం పిరమిడ్గా అనంత మహాశూన్యం దగ్గర నుంచి పిరమిడ్ వాస్తవంగా మనం ఎలా మారాము, అందులో టీడీఎస్ పాత్ర ఏంటో, దైవం పాత్ర ఏంటో, సెకండరీ పాత్ర ఏంటో, సెకండరీ ట్రావెలర్గా ఎందుకు గుర్తించబడ్డాడో, అందుకని ఇప్పటికి కూడా మనం తెలియని దాన్ని తెలుసుకుంటూ జీవించాల్సిన దాన్ని జీవిస్తూ మనం వ్యక్తం కాని దాన్ని వ్యక్తం చేసుకుంటూ వ్యక్తం ఇప్పుడు దాకా ఇందులో ఇక్కడ ఏం లేదు. నువ్వు ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఏం లేదు. అక్కడ వ్యక్తంగా లేని దాన్ని నువ్వు వ్యక్తం చేసావు. నువ్వు అక్కడ అవిదితంగా ఉంది దాన్ని విదితం చేసావు. నువ్వు తెలియని దానిగా ఉంది దాన్ని తెలుసుకున్నావు. సో అలా నువ్వు ఏదంటే అది ఆయన చేసిన ప్రేమ వాగ్దానానికి ఒడంబడికి లోబడి ఆయన మొత్తం నువ్వు ఏదంటే అదిగా మారాడు. ఎందుకంటే మహాశూన్యానికి ఉన్న ఒకే ఒక క్వాలిటీ, అది పొటెన్షియల్ గా ఉన్నది కానీ మెటీరియల్ గా లేదు. కాబట్టి ఏది పొటెన్షియల్ మెటీరియల్ గా మారాలంటే ఆ పొటెన్షియల్ మెటీరియల్ గా అది మారిపోగలదు. కాబట్టి సో ఇదంతా చూసుకుంటప్పుడు అక్కడ యూ రియాలిటీ అన్నాడు. యూ రియాలిటీ కాదు, నువ్వు వీ రియాలిటీ అయినా కాదా. నువ్వు ఇటు నుంచి చూసుకుంటే వీ రియాలిటీ, లేకపోతే ఇటు నుంచి తీసుకుంటే వీ రియాలిటీ. ఎదిగింది ఎక్కడి నుంచి సెల్ఫ్ సెంటర్ అయిపోయి ఎదిగామనుకో, ఇది వీ రియాలిటీ. మనకు స్టార్ ఎన్ని వచ్చింది అక్కడి నుంచి, అష్టకోణం స్టార్ ఎన్ని వచ్చింది అక్కడి నుంచి. అర్థమైంది కదా మీకు. ఇంతకుముందు ఇక్కడ సూపర్ ఇంపోజ్ చేసి హ్యూమన్ బొమ్మ వేసి హ్యూమన్ బొమ్మలో సప్త చైతన్య స్థితులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా నేర్పించాను. అవన్నీ గుర్తున్నాయి కదా. ఇంకా అవన్నీ చెప్పక్కల్లా, అవన్నీ సందర్భోచితంగా మాట్లాడుతూనే ఉంటా కదా నేను. అర్థమైందా లేదా. మహాశూన్యం నుంచి పిరమిడ్ వాస్తవం దాకా, సప్త చైతన్య వాస్తవం దాకా, అనంత వాస్తవం దాకా మనం ఎలా 7 చైతన్య స్థితుల వరకు చేరుకుంటాం. సృష్టించుకుంటూ పరిమిత స్థాయికి వచ్చాము, పదార్థ స్థాయికి వచ్చాము. పదార్థ స్థాయి నుంచి ఒక్కొక్క దాంట్లో 7 స్థితులు చొప్పున చేరుకుంటూ పైకి వచ్చాం. మళ్ళీ పదార్థ స్థాయి నుంచి మళ్ళీ పరమాత్మ స్థాయికి ఎలా వస్తాము, రావాలి. అది కంపల్సరీ టాస్క్. అర్థమైపోయింది కదా. ఈ క్రమంలో కంటిన్యూగా కంపల్సరీగా కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ జరుగుతున్నదంతా తండ్రి దగ్గర మూలం దగ్గర ఉంటది కాబట్టి, మూలస్థానం దగ్గర ఉంటది కాబట్టి అది మూలము, లేకపోతే విశ్వ మనసు, మైండ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ అని చెప్పి అన్నాం. అందుకే ఆలోచనలు దైవం అన్నాం. అందుకని ఆలోచనలు మీకు ఎన్నోసార్లు చెప్పా. మానవ దేహానికి అత్యంత నీచమైన, అత్యంత నికృష్టమైన ఆలోచన అందినా సరే మానవ మస్తిష్కానికి, దేహానికి అది హైయెస్ట్ ప్రకంపనే. ఎందుకంటే ఆలోచన అవ్యక్తంగా ఉండి ఉన్నత ప్రకంపనతో ప్రకంపిస్తూ ఉంటుంది. సో శరీరానికి పరిమితం, శరీరం పదార్థం పరిమితం. ఆలోచన ఎంత నీచమైన లోయర్ లెవెల్ ఆఫ్ ఆలోచన అయినా సరే మస్తిష్క స్థాయికి, శరీర స్థాయికి అయితే అది హైయెస్టే. అందుకని ఈ పదార్థ స్థాయి కన్నా హైయెస్ట్ గా ఉంది కాబట్టి ఆలోచనే సర్వోత్కృష్టమైనది, సర్వోన్నతమైనది, సర్వ ఉన్నత ప్రకంపన కలిగి ఉన్నది, దైవమై ఉన్నది. ఈరోజు ఏం లేదు సార్, అన్నిటికీ క్లారిటీ వచ్చింది. అన్ని విన్నవే, అన్నిటికీ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చాక నువ్వే దైవం అన్నారు. నేను ఎలా దైవం అవుతాను, నేను ఎలా దేవుడు అవుతాను, మానవుడు కదా అన్నదానికి ప్రాక్టికల్ గా చూపించారు. ఇట్లా మహాశూన్యం నుంచి ఆవిర్భవించబడిన వాళ్ళము, కాంతి పుంజాలుగా, దైవాలుగా, అందరూ కాంతి పుంజాలుగా. మళ్ళీ అదొకటి, నేను దైవం అని అయిపోయి ఫుల్ క్లారిటీ ఇంకా అయిపోయి 100%. మళ్ళీ బాహ్యంలోనే దైవం ఉంది. రాముడే దేవుడు, కృష్ణుడే దేవుడు, వెంకటేశ్వర స్వామి దేవుడు అన్నదాన్ని వాళ్ళు కూడా దేవుళ్ళే కానీ నేను దేవుడినే. నేను దేవుడిని. వాళ్ళు కూడా మనతో పాటే కదా సార్ ఆవిర్భవించబడింది. మనకన్నా ముందు మనతో పాటు ఆవిర్భవించబడ్డారు కానీ మనకన్నా ముందు రిలీజ్ అయిపోయి, మనకన్నా ముందు మహత్కార్యాలు, ఘనకార్యాలు, అద్భుతాలు, మానవ మాతృలు చేయలేని చేసేసి వాళ్ళు దేవాలుగా మిగిలిపోయారు. మనం ఏంటంటే అలాంటి వాళ్ళని మనం అలా చేయొచ్చు అనేది అనుకోకుండా వాళ్ళని ఆశ్రయించి, ఆరాధించి, వాళ్ళ ద్వారా బెనిఫిట్ అవటం, వాళ్ళ ద్వారా ఏదన్నా చేయించుకోవటం అనే ఒక్కదానికి మిగిలిపోయాం. ఇప్పుడు అంతే కదా. గురువు దొరికిన గురువు దగ్గర నుంచి నువ్వు ఆశిస్తూ, గురువు దగ్గర నుంచి ఎనర్జీని, ప్రేమని, గుర్తింపుని ఆశిస్తూ, గురువు దగ్గర నుంచి క్రియేషన్స్ ఆశిస్తూ గురువు దగ్గర మిగిలిపోయిన వాళ్ళు లేరా? సేమ్ అంతే, ప్రతిసారి అంతే, ప్రతిసారి అదే మిస్టేక్ జరుగుతుంది. ఓకే సార్. రాముడిని ఆశ్రయించే వరకు నేను ఇట్లాగే ఉంటా, భక్తుడుగానే ఉంటాను, ఆయన దేవుడుగానే ఉంటాడు. నేనే రాముడు అయిపోవాలి, నాది శబాష్. అది చెప్పారు సార్. దానికోసమే ఈ జ్ఞానం, ఈ జ్ఞానము అది బాగా ఫుల్ క్లారిటీ సార్. మళ్ళీ ఆలోచనే దైవం అనే దానికి కూడా బాగా క్లారిటీ వచ్చింది సార్. చాలా అసలు అది అప్పుడు చెప్పిన రహస్యం అయితే పరమ రహస్యం, ఇప్పుడు దాకా ప్రపంచం ఎక్కడ చెప్పబడలా సార్. ఆలోచనే దైవము. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే దైవం నుంచి వస్తాయి. అది ఆ దైవం మళ్ళీ ఎక్కడో లేదు, మనలోనే ఉంది ఆ దైవం, అక్కడి నుంచి వస్తాయి. మళ్ళా సార్ ఇంకొక విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఆలోచనలు వస్తాయి, అన్నిటికీ భయపడాల్సిన పని లేదు
అనేది ఫుల్ క్లారిటీ సార్. అది నేను రిసీవ్ చేసుకొని, నేను భయపడి, నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే ఆ ఆలోచన. ఏదో ఒక నీచమైన ఆలోచన వచ్చింది. నేనేదో అంతే, కళ తప్పు చేశాను. ఆలోచన రెండు. ఆ! దానికి నేను భయపడాల్సిన పని లేదు. నేనది రిసీవ్ చేసుకొని, నేను దాన్ని మననం చేస్తూ ఉంటే, అది నా పరిగణనలోకి వస్తుంది. అది ఫుల్ క్లారిటీ సార్. లేకపోతే మనకి ఎన్నో వస్తాయి గదా! అమ్మో! ఈ ఆలోచన వస్తాంది. ఈ ఆలోచన నా జీవితంలో అమలు అయితదేమో అని భయపడే పని లేదు అనేది బాగా అర్థమైంది సార్. మన శక్తి ఒక రహస్యమే ఆలోచన అని గూడా క్లారిటీ వచ్చింది సార్. ఈరోజైతే మాకు ప్రాక్టికల్‌గా చూపించినప్పుడు ఇంకా ఇంత తెలిసినాక నేను దైవము అని తెలుసుకోకపోతే, గతాన్ని దైవం అని నిన్ను అంగీకరించకపోతే, భావించకపోతే, ఎదుటి అనుభూతి మనిషిలోనూ చెందకపోతే ఎదుటి మనిషిలోనూ దైవము చూడకపోతే, ఇంక బాధలు, కష్టాలు పడిపోతే వేస్ట్ సార్. Yes. ఇప్పుడు నేను దైవం దైవానికి ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏది లేదు ఇంగ. ఒకవేళ ఉంటే అవన్నీ అవకాశాలు, అవకాశాలే అంతే. అది వస్తే అసలు ఉంటే అవకాశాలు, అంతే. ఎదగటానికి, వ్యక్తిత్వం గెలవటానికి, నీ దివ్యత్వాన్ని నీకు నువ్వే నిరూపించుకోవడానికి, తద్వారా ప్రపంచానికి సైతం ఒక ఆదర్శంగా ఉండటానికి. అంతే కదా, రాముడి కష్టం ఎవరికి రాలేదు, కానీ ఇవాళ రాముడే మనకు ఆదర్శం. కృష్ణుడి కష్టాలు ఎవరికీ రాలేదు, బై బర్తే చంపైపోయారు ఆయన్ని, మృత్యు వెంటాడుతూనే ఉంది. అయినా సరే ఇవాళ కృష్ణుడే జగద్గురువు. మరి వాళ్ళు మనం చేయలేని, మనం ఫేస్ చేయలేని వాళ్ళంతా ఫేస్ చేసి వాళ్ళ మనకు అద్భుతంగా, మరి అందుకే మానవావతారంలోనే వచ్చారు వాళ్ళు డైరెక్ట్ గా ఏదో అది ఇదని చెప్పాల, మానవ అవతారంతో వచ్చి మానవుడే తలుచుకుంటే ఇలా చేయగలడు, అవ్వగలడని అద్భుతంగా మరి చేసి చూపించారు కదా. అందుకని ఆరాధనీయంగా, పూజనీయులుగా మారిపోయారు మనకి ఇలా. ఏదైనా ఎదగడానికే అంతే. ఎస్ సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, బ్లెస్డ్ యు ఆర్. ఇంకా మిగతా కొత్త వాళ్ళని మాట్లాడిద్దాం అనుకున్నాను, కానీ సమయం సరిపోవట్లేదు. కొత్త వాళ్ళు మీరంతా కూడా న్యూ మెంబర్స్, అలాగే మిగతా వాళ్ళు కూడా మీరేం అర్థమైందో, ఏం ఫైర్ అవుతుందో, అలాగే మీరు మెసేజ్ రూపంలో, వాయిస్ రూపంలో మీరు స్పందిస్తూనే ఉండాలి అని కోరుకుంటున్నాను. మిగతా అద్భుతమైన, మిగతా అనంత విషయాలన్నింటిలోంచి మరింత క్రోడీకరించి మిగతా బ్యాలెన్స్ విషయం రేపు తెలుసుకుందాం. మళ్ళీ రేపు కలిసేదాకా అనంత చైతన్య దీప్తులుగా, దివ్య జ్ఞాన జ్యోతులుగా జ్వలిస్తూనే, ప్రేమిస్తూనే ఉండండి. Love you all. Shivoham, Shivoham, Shivoham. Bye. శివోహం. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. లవ్ యూ ఆల్ Welcome, మాస్టర్. welcome, థ్యాంక్ యూ మాస్టర్. welcome, శివ welcome, థ్యాంక్ యూ సార్. welcome, welcome, welcome. Bye, masters. Bye. శివోహం థ్యాంక్ యూ సార్. Welcome, welcome. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివోహం సార్. Shivoham. Welcome. Bye, Thank you, masters. sir. Thank you so much, sir. Welcome, 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 welcome. Bye, masters.